వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. ప్రముఖ హాస్యవదాన్ని డాక్టర్ శంకర్ నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. జంధ్యాల గారు ఒక విషయం చెప్పారండి, ఇది భోగము యోగము అలాగే రోగి అని. అంటే నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు ఆయన. ఓకే, అది రోగం. ఆయన నాకు అత్యంత ఆయనకు సన్నిహితుడిని నేను ఏమన్నానంటే, సార్ నవ్వకపోవడం ఒక రోగం అన్నారు కదా, కాదండి, ఈ జీవితంలో ఎన్నో సమస్యలు కూడా ఉంటాయి, వాళ్లకు నవ్వాలని ఉన్నా కూడా వాళ్ళు నవ్వలేకపోవచ్చు, అది ఒక త్యాగం అన్నాను. అన్ని సమస్యల్లో ఉంటే వాళ్ళు పాపం నవ్వును త్యాగం చేస్తున్నారండి. అయితే మా ఫ్రెండ్కి ఒక అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందండి. మరి నేను అన్నాను, వద్దురా బాబు ఎన్ని గొడవలు అంటున్నాను. ఏంటి సార్ భార్యకి నేను గర్ల్ ఫ్రెండ్కి ఏంటి అసలు తేడా అంటే, మీరు ఆ గర్ల్ ఫ్రెండ్ను వద్దడంలో మీకేమైనా ఉద్దేశం ఉందా? మీ గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఎందుకు ఇబ్బందులు అవుతాయి కదా, ఎందుకు తెలిస్తేనే అనేవాడు నేను. అంటే స్వానుభవంతో కాదు కదా, స్వానుభవం లేదు. మీరు అన్న ప్రపంచాన్ని చూసి అన్నారు, నేను కూడా ప్రపంచాన్ని చూసే అది వైను డివైన్ ఇది అన్నారు. అంటే నేను భార్యనేమో ల్యాండ్ లైన్ లాంటిది, గర్ల్ ఫ్రెండ్ సెల్ ఫోన్ లాంటిది అని చెప్పానండి. ఇప్పుడు అది 1 కోటి మంది పైన చూశారు. ఇక మళ్ళీ అదే ఎందుకు కొద్దిగా మార్చారని మార్చానండి. ఏంటంటే అది ఈ టీవీలోనే మొదటిసారిగా చెబుతున్నాను. అదేమిటంటే, భార్యకు గర్ల్ ఫ్రెండ్కు తేడా ఏంటంటే, అంటే పెళ్ళైన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి నేను చెప్పేది. పెళ్లి కాని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, దాని గురించి కాదు. తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. ఓకే, పెళ్లి చేసుకున్న తర్వాత సంగతి చెబుతున్నా నేను. ఇంకో గర్ల్ ఫ్రెండ్ భార్య ఉంది, ఎక్స్ట్రా యాక్షన్ సంగతి చెబుతున్నా నేను. ఓకే, ఆ భార్యనేమో మంచినీరు లాంటిది, గర్ల్ ఫ్రెండ్ ఏమో మద్యం లాంటిది. అంటే గర్ల్ ఫ్రెండ్ ఏమో వైన్ లాంటిది, భార్య డివైన్. ఓకే, డివైన్. భార్య మద్యము మంచినీళ్ళు ఎన్నైనా తీసుకోవచ్చు, ఎంత తీసుకుంటే అంత మంచిదని చెప్తారు డాక్టర్లు. కానీ మద్యం కొద్దిగా తీసుకున్నా మంచిది కాదని చెప్తారు డాక్టర్లు. అంటే మద్యం సేవించడం మంచిది కాదు, ఆరోగ్యానికి హానికరము. ఇది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. తర్వాత మద్యాన్ని ప్రైవేట్గా మాత్రమే సేవిస్తారు, పబ్లిక్గా సేవిస్తే కొన్ని గొడవలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో అట్ట కుదరదు. మంచినీళ్లను పబ్లిక్గా సేవించవచ్చు, ప్రైవేట్గా సేవించవచ్చు, వెంట తీసుకెళ్ళచ్చు. మంచినీరుకు ఖరీదు ఉండదు, ఫ్రీ. కానీ మద్యం చాలా కాస్ట్లీ. మద్యము సేవించిన వాడు కాలు మీద నిలబడలేడు, కాలు మీద నడవాల్సిందే తప్ప తాగుబోతు లాగా కాలు మీద. కానీ మంచినీరు సేవించిన వాడు కాళ్ళ మీద నిలబడతాడు, కాలు మీద నిలబడతాడు. కాలు మీద నిలబడతాడు, ఈ ఫోన్ కాల్ మీద నిలబడచ్చు. మంచినీరు సేవించేవాడు, భార్య మీద ఆధారపడ్డవాడు, వాడికి మహా వస్తే భరతనాట్యం వస్తుంది, భర్త చేసే నాట్యం వస్తుంది. కానీ మద్యం సేవించిన వాడు భరతనాట్యం కాదు, కానీ ఇంకో రకమైన నాట్యం చేస్తాడు. కాళ్ళు ఉండవు, ఒక చోట ఉండవు, వాడు ఒక డ్యాన్స్ లాగా చేస్తూ ఉంటాడు. వాడు మాటలకు అర్థం ఉండదు, మద్యం సేవించిన వాడికి అర్థం ఉండదు. కానీ మంచినీడు సేవించిన వాడు చాలా అర్థవంతంగా మాట్లాడతాడు, జాగ్రత్తగా మాట్లాడతాడు. అందువల్ల ఈ మద్యం సేవించడం కన్నా మంచినీరు సేవించడం మంచిది. మళ్ళీ ఏం చెబుతున్నానంటే, చాలామంది సూర్య నమస్కారాలు అవి ఆరోగ్యానికి మంచిది అంటారు. నేను ఏం చెప్తున్నానంటే, భార్య నమస్కారాలు అంతకన్నా ఎక్కువ మంచిది. అవి ఎలా పెడతారు సార్? అవి ఎవరికి వాడు తెలుస్తుంది ఈ విషయం. అది ఒక టీచ్ చేసేది కాదు, ప్రీచ్ చేసేది కాదు, టీచ్ చేసేది కాదు. ఎవరి భార్య వాడికి గురువు. భార్యను గురువు అనుకున్నవాడు పైకి వస్తాడు, బరువు అనుకున్నవాడు పడిపోతాడు కింద. అందువల్ల ఈ కొత్త కంపారిజను ఇప్పుడు మొదలు పెట్టాను సార్. తర్వాత వయస్సు మీరిన తర్వాత మంచినీరు ఉపయోగం. వయస్సు పెరిగే కొద్దీ మద్యం చాలా హాని చేస్తుంది, వైన్ చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఇన్ని రకాల కార్యక్రమాల వల్ల తర్వాత మంచినీళ్ళు జీవితాంతం ఎవరైనా సేవించవచ్చు. కానీ మద్యం అనేది కొంత వయసు వరకే. ఆజానుబాహుడైనా సరే, వాడు బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉన్నవాడైనా సరే, వృద్ధాప్యంలో మద్యం సేవించారంటే మాత్రం అవుట్. డాక్టర్లు చెప్తారు నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మద్యం వల్ల వస్తాయి.
మంచినీళ్ళ వల్ల ఏ ప్రాబ్లము రాదు. తర్వాత మంచినీళ్ళను మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఫ్లైట్లో కూడా తీసుకెళ్ళచ్చు. మద్యం మాత్రము వెరీ లిమిటెడ్, అది అక్కడ మద్యం వేరు, కానీ అది మద్యము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. మద్యము అదుపు తప్పేట్టు చేస్తుంది. మంచినీళ్ళు మాత్రం మనిషిని అదుపులో ఉండేట్టు చేస్తాయి. తర్వాత మద్యం తీసుకున్నవాడు ఏమైనా మాట్లాడతాడు. మంచినీళ్ళు సేవించిన వాడు అడ్డగోలుగా మాట్లాడు, ఒక జాగ్రత్తగా పద్ధతి ప్రకారం మాట్లాడతాడు. ఈ మద్యం అనేది సంసారపక్షమైంది కాదు, మంచినీరు మాత్రం సంసారపక్షమైంది. ఇంటిల్లి పాదికి గౌరవించేది అది. అంతెందుకండి, మంచినీటికి ఒక దేవత ఉంది, గంగా నది. గంగామాత ఒక దేవత ఉంది, కానీ మద్యానికి దేవత లేదు. అందువల్ల ఆ గృహదేవత గంగా, కానీ మద్యం అనేది షాపు దేవత. ఓకే ఓకే. అది అయితే మీకు మరి వైన్ అలవాటు ఉందా? ఓన్లీ డివైనేనా? ఓన్లీ డివైనే సార్. వైన్ జీవితంలో వైన్ ఎక్కడ? వైన్ ముట్టలేదు. మన గర్ల్ ఫ్రెండ్ అంత అదృష్టం దక్కలేదు, అంత బ్యాడ్ లెక్క కూడా దక్కలేదు. సార్ ఇప్పుడు అవధాని అంటుంటారండి. అవునండి. అంటే నేను గరికపాటి వారిని చూశాను, అవధానం చేస్తుంటారు. అలాగా ఏంటి హాస్యవధాని ఎలాగా మీకు ఎలా వచ్చింది ఐడియా? అది ఎలా వచ్చిందంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర బ్రహ్మానందం ఇచ్చినది, బ్రహ్మానందం ఇచ్చింది నాకు. మన సినిమా యాక్టర్ బ్రహ్మానందం? అవునండి. ఆయన ద్వారా మీకు అంటే ఆయన ద్వారా అంటే ఇక్కడ మాడుగుల నాగపండి శర్మ గారు ఉన్నారు కదా, ఆయన ద్విశతావధానము, సహస్రావధానము, ద్విసహస్రావధానం వాటిలో నేను అప్రస్తుత ప్రసంగం చేసేవాడిని. అప్రస్తుత ప్రసంగం అంటే అవధానం డిస్టర్బ్ చేసే చెడగొట్టే పాత్ర అన్నమాట. కరెక్ట్గా నేను ఒరిజినల్గా దాదాపు 50 ఏళ్ల క్రితం నేను అష్టావధానం చేశాను. నేను 74వ సంవత్సరంలో నవంబర్ 16వ తారీఖున మార్కాపురంలో నేను అష్టావధానం చేశాను. ఆ తర్వాత అష్టావధానం మానుకున్నాను. నేను తర్వాత జర్నలిస్ట్ గట్లా వచ్చాను. ఇంకా వాటి సంగతి మర్చిపోయా, అంటే చేయలేదు. 15 చేసి మానేశాను. అభ్యుదయ కవిత్వంలోకి వచ్చి ఈ నాగపండి శర్మ గారి అవధానంలో అప్రస్తుత ప్రసంగానికి నన్ను పిలిస్తే నేను విపరీతమైన అటాక్ చేసేవాడిని. అటాక్ చేయడం అంటే మాటలతోటి చేస్తూ ఉంటే అది జనానికి బాగా ఎక్కింది, వాళ్ళు సంతోషపడ్డారు. నేను మార్నింగ్ అవధానం చేసి అవధానంలో పాల్గొని 1 గంటకు ఆఫీస్కి వెళ్ళి ఆంధ్రప్రభలో పనిచేసేవాడిని. అప్పుడు నేను 40 ఏళ్ళు జర్నలిస్ట్ అండి. 24 ఏళ్ళు ఈనాడులో చేశాను, 14 ఏళ్ళు ఆంధ్రప్రభలో. అప్పుడు ప్రభలో చేస్తుండేవాడిని. చేస్తూ ఉండి నేను సాయంత్రం 5 గంటలకు వచ్చేవాడిని. 1 గంటకు డ్యూటీకి వెళ్ళి నాకు పర్మిషన్ ఇచ్చారు. అవధానం జరిగిన రోజులు అప్పుడు దీక్షితులు గారిని ఎడిటర్ గారు ఆయన పర్మిషన్ ఇచ్చారు నాకు, హాఫ్ డే. నేను ఈ అవధానం ఏమో జరుగుతూ ఉండేది, పొద్దున 10 గంటల నుంచి జరుగుతూ ఉండేది. బాగా సీరియస్గా అవధానం జరుగుతున్న టైం నేను 5 గంటల టైంలో ఆటోలో వచ్చేవాడిని. ఆ లలిత కళా తోరణం ఉంది కదా నాంపల్లి, హైదరాబాద్లో నాంపల్లిలో, దానికి వచ్చా. నేను వస్తుంటే జనం ఇంకా ఈయన వచ్చాడు, ఇంకా మనం సంతోషపడొచ్చు అని భయంకరంగా చప్పట్లు కొట్టేవాళ్ళు. నన్ను చూడగానే అసలు ఆ ప్రిమిసెస్లోకి ఎంటర్ కాగానే నడుచుకుంటూ వెళ్ళి స్టేజ్ మీద నేను చాలా స్లోగా నడుస్తాను. ఆ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ స్టేజ్ మీద వెళ్ళి కూర్చున్నంత వరకు చప్పట్ల వర్షం. అట్లా 60-65 రోజులు అట్లా జరిగింది. ఈ 2-3 రోజులు గమనించిన తర్వాత పత్రికల్లో రాశారు ఈయన హాస్య బ్రహ్మ అని, అట్లా పేరు వచ్చింది. ఒకరోజు ఏమైందనిందే మన సినిమా యాక్టర్స్ అందరూ ప్రత్యేకులుగా ఉన్నారు నాతో పాటు. అప్రస్పసం బ్రహ్మానంద గారు, తనికెళ్ళ భరణి గారు వెళ్తా కూడా వాళ్ళు ఇదంతా చూశారు. చూస్తే ఒకరోజు ఏమైందంటే ఈ ఆడియో వీడియో అంటామే, నా చరిత్ర మలుపు తిప్పడానికి ఆ 2 పదాలు కారణమండి. నాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు, ఇప్పటికి కూడా లేదు. అయితే ఆయన నాగపండి శర్మ గారు ఈ రికార్డ్ చేయించేవాడు ఆడియో వీడియో విని. అప్పుడు దూరదర్శన్ వాళ్ళు కూడా వచ్చి రికార్డ్ చేశారు. అది చేస్తూ ఉంటే నేను ఎప్పుడు విమర్శిస్తుండేవాడిని ఆయన. అంటే పాత్రలో స్వభావంగా అతన్ని డిస్టర్బ్ చేయడానికి ఆయన. ఒకరోజు ఏమన్నానంటే, మీరు ఆడియో వీడియో అవధానాలు చేస్తున్నారు అన్న. అంటే ఈ ఆడియో వీడియోని అమ్మయ్యా శంకరనారాయణ గారు ఇప్పటికైనా ఒక మంచి మాట అన్నాడు నా గురించి అన్నాడు మాడుగుల నాగపండి శర్మ గారు. నేనన్నాను, వింటున్నారు దుర్గాప్రసాద్ గారు, నేను ఆహాం దెబ్బతిన్నది, నేను మంచి మాట మాట్లాడటం ఏంటని అని. ఇది కూడా మంచి మాట కాదు,
అబద్ధాలు ఆడియో, నిజాలు వీడియో. అంటే అబద్ధాలు ఆడి కానీ నిజాలు వదిలిపెట్టి కానీ మీరు అవధానాలు చేస్తున్నారు అన్నాను. ఆ టైంలో 16 మంది సినిమా యాక్టర్స్ స్టేజ్ మీద ఉన్నారు. ఈ బ్రహ్మానందం గారు, ఈ తనికెళ్ళ భరణి గారు అంతా. వీళ్ళందరూ ఫిల్మ్ నగర్లో ఉంటారు కదా, అక్కడ మాట్లాడుకున్నారు. అబ్బో ఈయన చాలా చిత్రంగా మాట్లాడాడు, బాగా పేరు వచ్చింది అని అనుకున్నారట. తర్వాత 97వ సంవత్సరం డిసెంబర్ 15 అంటే ఆ టైంలో జరిగింది అన్నమాట. ఇది బ్రహ్మానందం గారు ఆ స్టేజ్ మీద నాకు కనపడి, శంకరనారాయణ గారు మీరు మా కిష్కిందకు వచ్చి హాస్యావధానం చేయాలి అన్నాడు. కిష్కింద అంటే కోతుల రాజ్యం కదా, వాళ్ళ ఫిల్మ్ నగర్ నేను సరదాగా అన్నాడు. అంటే మీరు మా కాలనీకి వచ్చి చేయాలని అన్నాడు. అది సీరియస్గా అన్నాడో ఊరికి అన్నాడో తెలియదు. అయిపోయింది. నేను నవ్వి సరేనన్నాను. 1997 డిసెంబర్ 15 జరిగినది. 28వ తారీఖున తనికెళ్ళ భరణి గారు ఆయన కూడా వచ్చారు. మళ్ళీ వచ్చి శంకరనారాయణ గారు మీరు మా కాలనీకి వచ్చి ఫిల్మ్ నగర్కి వచ్చి మీరు కార్యక్రమం చేయాలి, మీకు లక్ష్మీ ప్రసన్నం చేస్తాము అన్నారు. ఓ లక్ష్మీ ప్రసన్నం అంటే డబ్బులు ఇస్తామని అన్నారు. ఓకే. నేను లక్ష్మీ ప్రసన్నం అక్కర్లేదండి, సరస్వతి ప్రసన్నం చేయండి అన్నాను. ఆయన నవ్వి సరే అన్నాడు. మేము కారు పంపిస్తామన్నారు. కారు పంపించారు. అప్పుడు బేగంపేటలో ఉండేవాడిని. అక్కడి నుంచి వెళ్ళాను. వెళితే అప్పుడు ఈవి సత్యనారాయణ గారు ఆ సంఘానికి సెక్రటరీనో ఏదో రామానాయుడు వేదిక ఉంది కదా, డి రామానాయుడు వేదిక ఫిల్మ్ నగర్లో, అక్కడ హాస్య బ్రహ్మ శంకరనారాయణ గారి హాస్యావధానం అని బోర్డు పెట్టారు, బ్యానర్. వీళ్ళందరూ సినిమా వాళ్ళందరూ కూర్చున్నారు. కోట శ్రీనివాసరావు గారు, తనికెళ్ళ భరణి గారు అధ్యక్షులు, ఏవిఎస్ ఏమో పరిచయం, బాబు మోహన్ గారు, శివాజీ రాజా గారు, అంటే హాస్యనట్లు అందరూ మొత్తం స్టేజ్ మీద కూర్చున్నారు. వాళ్ళు రకరకాల బూతు ప్రశ్నలు కూడా వేశారు. ఏంటో సార్ బూతు ప్రశ్నలు అన్నా తెలుసుకోవచ్చండి? బూతు ప్రశ్నలు తెలుసుకోవచ్చు. అంటే రోతకొన్నా చెప్పచ్చని ఏం లేదు. ఈవి సత్యనారాయణ గారు అడిగారు, స్వర్గంలో ఉన్న రంభ, ఈ సినిమాలో రంభ అనే ఉంది కదా, హీరోయిన్ కదా, వీళ్ళిద్దరు కలిసి మిమ్మల్ని రూమ్లోకి లాక్కెళ్ళి గొళ్ళెం పెట్టి ఫుట్బాల్ ఆడితే ఏం చేస్తారన్నాడు. ఓకే. ఫుట్బాల్ ఆడితే నేను వాళ్ళు ఫుట్బాల్ ఆడితే నేను గోల్ కొడతానన్నా. అన్నీ ఇటువంటివి వాళ్ళు అడిగారు, సినిమా వాళ్ళు కాబట్టి. నేను కూడా తగ్గిపోతానేమో, వెనకబడకూడదు, తగ్గేదేలే అంటారే, ఆ రోజుల్లో నేను తగ్గేదేలే అనుకుని నేను రెచ్చిపోయి చెప్పాను. ఒక ఆవిడ వస్తే ఈవి గారి వైఫ్ ఏమంటుంది అని అడిగారు. ఏమండి ఆవిడ వచ్చింది అంటుంది అన్నాను. అప్పుడు ఆ సినిమా ఉంది. నాకు సినిమాలు చూసిన అనుభవం నేను చూడను, ఎక్కువ, చాలా తక్కువ. అయినా ఏదో కొద్దిగా ఆ టైంకి వచ్చాయి, ఇవి చెప్పాను. చెప్తే ఆ రోజుల్లో ఒక టీవీ ఛానల్ వాళ్ళు కూడా అది రికార్డ్ చేశారు, సిటీ కేబుల్ అని, ఆ రోజు పాతది రికార్డ్ చేశారు. తర్వాత దాన్ని ప్రసారం చేద్దామంటే, అమ్మ బాబా ఇందులో బూతులు ఉన్నాయి, ఎట్లా చేస్తామని వాళ్ళే మానుకున్నారు. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు మళ్ళీ అన్ని చూసుకొని ఇది ప్రసారం చేద్దామని చెప్పి చేశారు. అట్లా మొదలైంది. ఇప్పుడు నిజంగా బూతులన్నీ మేము సరదాగా చెప్తున్నారు మీరు, దీంట్లో పచ్చి బూతులని ఉంటాయండి. ఆ రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు, అలాగేం లేదు కదా. మీరు దుర్గాప్రసాద్ గారు, నేను నా పద్ధతి ఏంటంటే నీతులు చెప్పడానికి ఎగబాకను, బూతులు చెప్పడానికి దిగజారను. ప్రతివాడు గొప్ప నీతివంతుల్లాగా చెబుతుంటారు. ఈ పురాణ ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది వాళ్ళ జీవిత చరిత్రలు చూస్తే ఎట్లా ఉండకూడదో తెలుస్తుంది మనకు. అమ్మో ఆ పేరు, కానీ ఆ మాటలు వింటుంటే మాత్రం మనకు అబ్బా ఎంత గొప్పవాళ్ళు అనిపిస్తుంది మనకు. అందువల్ల నేను అంటే పేరు చెప్పకుండా అంటే ఆ జీవిత చరిత్రలు చెప్పగలరా, మాకు అర్థం అవుతుందేమో. ఎందుకులేండి, అందరికి తెలిసిన చరిత్రలు మనం చెప్పడం ఎందుకు ప్రత్యేకంగా, అందరికీ తెలుసు. కానీ మరి ఒక్కొక్కటితో చరిత్ర ఉంటుంది. కానీ పూర్వం మన సంప్రదాయంలో, మన పురాణాల్లో మన పూర్వీకులు వాళ్ళు మొదట చాలా ఘోరంగా ఉండి తర్వాత ఓ గుళ్ళో చచ్చిపోయో, ఓ దేవుడి చేతిలో చచ్చిపోయో వాళ్ళు మోక్షం పొందారు. కాబట్టి ఏ పద్ధతి వాళ్ళది. అందువల్ల మనం వాటి గురించి మనం ఏం ప్రత్యేకించి అంటే అవధానులు ఎవరన్నా అవధానం చేసేవాళ్ళు అమెరికా వెళ్తే భయపడతారండి. ఎందుకన్నా అంటే చాలామంది భయపడతారండి, మా చూసేవాళ్ళంతా భయపడతాం మేము. వీళ్ళు అవధాని గారు అమెరికా వెళ్తున్నారు, ఏమైనా ఇబ్బంది పడతారా అన్న, అక్కడ ఆడవాళ్ళు ఎలా ఉంటారు ఏంటో. ఎక్కడైనా ఆడవాళ్ళు ఒక రకంగానే ఉంటారు. మన ఈ ఊళ్ళో ఆడవాళ్ళు, మన ఇంట్లో ఆడవాళ్ళు ఎట్లా ఉన్నారు, అమెరికాలో ఆడవాళ్ళు అట్నే ఉంటారు.
మనస్తత్వము ఇక్కడ మన మనస్తత్వం మగవాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. మనిషి ఒక రకమైన వేరే విధమైన ఆలోచన చేసేవాడు ఇక్కడ ఎలా ఉంటాడు అక్కడ కూడా ఎలా ఉంటాడు. కానీ అమెరికా ఎవరిని చెడగొట్టలేదు ఇప్పటి వరకు. భారతదేశం చెడిపోయిన వాడిని కూడా బాగు చేయలేదు. ఓకే, నిజమేనండి. ఎక్కడి వాళ్ళ తత్వాన్ని బట్టి బుద్ధి కర్మానుసారిణి అన్నారు. వాడి బుద్ధి కర్మను బట్టి ఉంటుంది. నేను దాన్ని ఏమన్నానంటే దుర్గాప్రసాద్ గారు బుద్ధి చర్మానుసారిణి అన్నా. చలికాలం ఉందనుకోండి, ఇప్పుడు మనం కాఫీ తాగుతాం లేదా వేరే హాట్ డ్రింక్స్ ఏమైనా తాగొచ్చు. సమ్మర్లో అయితే మరి కూల్ డ్రింకులు తాగుతాం, చల్లటి పదార్థాలు తాగుతాం. ఎందువల్ల ఆ టైంలో చర్మము అది కోరుకుంటుంది కాబట్టి. అందువల్ల బుద్ధి కర్మానుసారిణి అంటే బుద్ధి చర్మానుసారిణి అన్నాను. అట్లా ఇంకో మాట కూడా అన్నాను, ధర్మో రక్షతి రక్షిత అంటారు. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్షిస్తుందని. నేను దాన్ని కొద్దిగా మార్చా, చర్మో రక్షిత రక్షిత అన్నాను. నీ చర్మాన్ని నువ్వు రక్షించుకుంటే అది నేను రక్షిస్తుంది అని. ఓకే, మన తోలు లేకపోతే చర్మం అంటే తోలే పిస్తోలు మనిషికి, అది కాల్చి పారేస్తుంది. ఇందాక బ్రహ్మానంద గారు మా కిష్కిందకి రమ్మని అన్నారు కదా, అంటే అసలు కిష్కిందలో ఎవరెవరు ఉన్నారు ఒకసారి చెప్పండి సార్. అంటే కోతులు అనే ఉద్దేశం, నా ఉద్దేశం కూడా ఆ కోతుల రకాలని నేను చెప్పడం కదా. అంటే అక్కడ ఉన్న యాక్టర్లు ఎవరెవరు ఆ టైంలో నేను చెప్పాను కదా ఎలా ఉండేవి, వాళ్ళందరూ కూడా ఈయన ఏదో మనం నవ్విస్తాడు అని ఇప్పుడు ఏవిఎస్ పరిచయం చేసినప్పుడే మాకు భయం అవుతున్నది, శంకరనారాయణ గారు ఏమంటారో అని. అట్లాగే శివాజీ రాజా గారు ఆయన కూడా అన్నాడు, మీరు కామెంట్ చేసినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త సార్, మా కెరీర్లకు సంబంధించినవి అంటే చాలా అభిమానం నేనంటే ఆయనకు. ఇప్పుడు కూడా నా కోసం ఆయన శివాజీ రాజా గారు విశాఖపట్నం కూడా ఇచ్చారు, తరణికల భరణి గారు కూడా ఇచ్చారు, బాబు మోహన్ వచ్చారండి, బాబుమోహన్ గారు వచ్చారండి. అయ్యో, ఆయన ఎలా ఉన్నారు అప్పుడు, ఎలా ఉన్నారు ఆ పరిస్థితి ఏంటని? అప్పుడు ఆయన కోట శ్రీనివాసరావు గారి సంగతి. కోట శ్రీనివాసరావు గారు చాలాసార్లు వచ్చారు నా హాస్యావధానాలకు. కోట శ్రీనివాసరావు గారు ఒక భూతార్థం వచ్చే మాట అడిగాడు, ఏమండి చాగరాయ గానసభలో అందరినీ షుగర్ ఉందా అని అడుగుతారు, బెల్లం ఉందా అని ఎవరు అడగరండి ఎందుకు అన్నాడు. రెండు తీపి పదార్థాలే కదండి, షుగర్ ఉందని అడుగుతారు తప్ప బెల్లం ఉందని ఎందుకు అడగరు అని అడిగారు నన్ను చాగరాయ గానసభలో. నేను అన్నాను, షుగర్ కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదండి, బెల్లం విషయంలో అటువంటి డౌట్ ఏమీ రాదు, మిమ్మల్ని ఎవరైనా వాళ్ళు అడిగారా అన్నాను. అంటే నేనేది రిటార్ట్ ఇవ్వడం అనేది, అటాక్ చేయడం అనేది నా స్వభావంలో నా మనస్తత్వంలో లేదు, కానీ మాటల్లో మాత్రం వస్తుంది ఆ మాట అన్నాను. అట్లాగే బాబుమోహన్ గారు ముఖ్య అతిథిగా బిహెచ్ఎల్లో హాస్యావధానం చేసేసారు. బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ వాళ్ళు నాకు వెండి కిరీటం కూడా పెట్టారు పాపం. రావి కొండలరావు గారు సినిమా తెలుసు కదా, రావి కొండలరావు గారు ఆయన భార్య ఇద్దరు సభాధ్యక్షులు, ఇద్దరిని పెట్టారు. ఎందుకంటే ఇద్దరు ఎందుకు సభాధ్యక్షులు అంటే, మీరు భార్యాభర్తలు కదా, ఒకరు మాట్లాడితే ఇంకోటి కంట్రోల్ చేస్తారు అంటే ఆయన ఈ వెండి కిరీటం చూసి ఇది నిజంగా వెండి కిరీటమేనా అన్నాడు, సరదాగా అన్నాడు. అంటే మీ అందరూ వెండి తెర్రవాళ్ళు కదా, ఇది వెండి కాకుండా ఎట్లా ఉంటుంది అన్నాను. ఓకే, అది ఇంకా మిగతా వాళ్ళతో మొత్తం 450 హాస్యావధానం చేశానండి. అయితే బ్రహ్మానంద గారితో పరిచయం ఎలా ఉందంటారు? బ్రహ్మానందం గారితో చాలా మంచి పరిచయం, బ్రహ్మానందం చాలా బ్రహ్మాండమైన పరిచయం బ్రహ్మానంద గారు. ఎందుకంటే వాళ్ళు చీఫ్ గెస్ట్ కి పిలిచారు, పర్ డే ఎంత తీసుకుంటున్నారండి వాళ్ళు. అంటే బ్రహ్మానందం గారు పాపం ఆ మధ్య విశాఖపట్నం దగ్గర మంగళపాలెం ఒక ఊరుంటే అక్కడికి రెండున్నా కూడా వస్తా అన్నారు, ఫ్రీగా కూడా వస్తా అన్నారు. వాళ్ళు డబ్బు తీసుకోవచ్చు తీసుకుంటారు, వాళ్ళ వృత్తి అది. అంతేగాని ప్రతిదీ డబ్బులు ఎక్కడ ఉండవు కదండి, అభిమానం కూడా ఉంటుంది, అవసరం వాళ్ళ అభిమానం ఉంటుంది, వాళ్ళ సంస్కృతి సంస్కారం అన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఎవరెవరు ఈవీవి సత్యనారాయణ డైరెక్టర్ అని చెప్పారు, ఈవీవి సత్యనారాయణ గారు చాలా అభిమానం. ఎందుకంటే ఆయన సినిమాలు అంటేనే ప్రత్యేకంగా ఆయన నా చేత సినిమాలో రాయించాలని కూడా ప్రయత్నం చేశారు. ఆయన పిల్లలు నచ్చిన సినిమా కూడా కొంత రాయించారు. పిల్లలు నచ్చింది. నేనేంటంటే జర్నలిస్ట్ కావడంతో వాళ్ళు చెప్పినప్పుడల్లా నేను వెళ్ళలేకపోయాను, ఎందుకంటే మీకు జాబ్ ఉంది ఇక్కడ, జాబు. అందులో జర్నలిజం అంటే కష్టం అది. పాపం ఆయన నన్ను చాలా ప్రయత్నం చేశారు. తమాషా ఏంటంటే నన్ను తీసుకోమని చెప్పింది బ్రహ్మానందం గారట. ఆయన చెప్పాడు నాకు, శంకరనారాయణ గారిని తీసుకోండి రచయిత అని. ఆయన జోక్స్ బాగా రాస్తారు, ఎందుకంటే ఆయన ఈవి సత్యనారాయణ గారి దాంట్లో అలా ఉండేదండి. ఇప్పుడు హాస్యం నాకు ఈవి సత్యనారాయణ గారి పేరుతో అవార్డు కూడా ఇచ్చారండి, జంబలకడి పంబ అన్ని కూడా. అవును, నాకు ఆ జీవి పేరుతో గుంటూరులో ఒక సంస్థ వాళ్ళు నాకు అవార్డు కూడా ఇచ్చారు.
ఆయన ఆయన రుణం మర్చిపోలేదు. ఆ తర్వాత అన్నాడు, ఫస్ట్ హాస్యావధానం అయిపోయిన తర్వాత ఆయనే ఆర్గనైజర్ మొత్తం. ఇంతమంది వస్తారని తెలిస్తే ఇంకా అందరినీ ఇంకొక పిలుచుకొచ్చేవాడిని కదా అన్నాడు. అంటే అప్పటికే బాగా ఫుల్గా వచ్చారు అన్నాడు అనమాట. సెక్రటరీ ఆయన, ఫిల్మ్ నగర్ కల్చరల్ అసోసియేషన్ సెక్రటరీ. ఓకే. ఇంకా ఇంకెవరు పరిచయం? ఏవిఎస్ అన్నారు, బ్రహ్మానందం అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు అందరికంటే ఎక్కువ పరిచయం. ఎలా? జమున గారు, జమున. అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను చాలా ఇష్టపడేవారు. ఒకసారి అంటే ఇది ఎవరు నమ్మశక్యం కాదు కానీ రికార్డు కూడా అయింది ఇది. త్యాగరాయ గాన సభలో ఒకసారి ఆయన అన్నాడు, ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ శంకరనారాయణ గారు. శంకరనారాయణ గారు ఇస్ ఎ రియల్ హీరో. హీరోకు ఉండవలసిన లక్షణాన్ని ఉన్నాయన్నాడు ఆయన. కొద్దిగా హైట్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మీరు. హైట్ ఎత్తు అవును కొద్ది తక్కువ అనిపిస్తుంది హీరోకి. హీరో కాదు ఆయన అంటే హీరో అంటే ఆయనకు కావాల్సిన హీరో వేరు, ఆయన ఉద్దేశం నాకు తెలియదు. ఆయన కూడా పెద్ద హైట్ ఏం కాదు. ఇంకో పెద్ద జోక్ చెప్పాలి మీకు, చంద్రమోహన్ గారు హీరోడా కాదా? ఓ కరెక్టే, చంద్రమోహన్ హీరో కదా. ఆయన హైట్ ఆయనలాగా ఉన్నారు, అంత హైట్ ఉన్నారు. అది ఆయనతో నేను చెప్తున్నా వినండి. ఈమె చనిపోయారు కదా, చంద్రమోహన్ గారిని అంటే హీరో అంటే ఆయన ఉద్దేశంలో గొప్ప అని ఉద్దేశం తప్ప సినిమాల్లో హీరోని కాదు. కానీ అసలు ఈ పొట్టి హీరో సంగతి కూడా నేను చెప్తున్నాను. చంద్రమోహన్ గారిని నేను దుబాయ్ 3 సార్లు వెళ్ళానండి. మొత్తం 8 కంట్రీస్కి వెళ్ళాను. దుబాయ్కి 3 సార్లు వెళ్ళా. అంటే మన తెలుగు వాళ్ళని పిలిచేవారు? తెలుగు వాళ్ళే పిలిచేది, వేరే వాళ్ళకి ఏమర్థం అవుతుంది. ఒకసారి చంద్రమోహన్ గారిని నన్ను పిలిచారండి. పిలిస్తే ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్తే వచ్చేటప్పుడు ఆ రోజు ఒక అమ్మాయి డ్యాన్స్ చేసింది బ్రహ్మాండంగా, చాలా బాగా చేసింది. చేస్తే నేను అన్నాను, చంద్రమోహన్ గారు ఈ అమ్మాయి బాగా చేసింది కదా, మంచి ఫ్యూచర్ ఉంటుంది కదా అన్న. ఏముండదండి, అమ్మాయి హైట్ లేదుగా, పొట్టిగా ఉంది కదా అన్నాడు. కానీ మరి ఈయన పొట్టి కదా అయినా. కానీ అది కూడా ఒక విచిత్రమైన అనుభవం ఉందండి మీకు చెప్పాలి. మేమిద్దరం దుబాయ్ నుంచి వస్తున్నాం ఫ్లైట్లో. మామూలు ఆర్డినరీ టికెట్స్ తీసుకున్నారు వాళ్ళు, బిజినెస్ క్లాస్ కాదు. ఆయన నేను కూర్చోనండి ఇటుకి ఆ ఫ్లైట్లో కండక్ట్ చేశాను. వచ్చి ఎయిర్ హోస్టెస్ ఎవరు ఉంటుంది? ఎయిర్ హోస్టెస్ కాదు, మన కోఆర్డినేటర్ అక్కడే కాదు, అక్కడే ఆ ఎయిర్ హోస్టెస్కి ఇన్ఛార్జ్ అనమాట వాడు. వచ్చి నిలబడ్డాడు. నిలబడితే చంద్రమోహన్ గారు అడిగారు, ఆ బిజినెస్ క్లాస్లో ఖాళీ ఉన్నాయి, మమ్మల్ని ఇక్కడికి షిఫ్ట్ చేయండి అని అడిగారు ఫ్రీగా. అడిగితే అతను స్ట్రిక్ట్. ఏమన్నాడంటే, సార్ కుదరదు, ఎట్లా కుదురుతుందండి, మీరు ఆర్డినరీ క్లాస్లో వచ్చి బిజినెస్ క్లాసులోకి వెళ్తామంటే ఎట్లా కుదురుతుందండి అన్నాడు చంద్రమోహన్ గారిని. ఇట్లా ఆయన ఎత్తుకున్నాడు మనిషి, చూడండి ఇట్లా అన్నాడు అని బట్టి తలదించాడు అతనే ఆ ఫ్లైట్ ఇన్ఛార్జి. చూసాడు చంద్రమోహన్ గారు, సారీ సార్, నమస్కారం సార్, మీరు అనుకోలేదు సార్, నేను హాయిగా వెళ్ళండి సార్ అన్నాడు. నేను అప్పుడు సత్యంత ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యా. ఈయన సినిమా యాక్టర్ కాబట్టి గుర్తించి గౌరవించాడు, చూడలేదు కాబట్టి ముందన్నాడు, చూసిన తర్వాత గౌరవించాడు కదా. మరి నేను కూడా సినిమా యాక్టర్ని అయితే నన్ను కూడా ఈ రెస్పెక్ట్ ఇచ్చి పంపించేవాడు కదా అనుకున్నా. ఈ ఎకానమీ క్లాస్లోంచి బిజినెస్ క్లాస్ పంపించారు మిమ్మల్ని కూడా. అని నేను ఒక్క క్షణంలో ఏం జరిగింది తెలుసా అండి, ఇటు చూశాడు. చూస్తే నేను, నమస్కారం అండి శంకరనారాయణ గారు, మీ హాస్యావధానం విశాఖపట్నంలో చూశానండి, మాది విశాఖపట్నం అండి, నువ్వు చూశాను సార్, మీ జోకులు బాగుంటాయి, ఇందాక లేని జోకులు అటు చెప్పాడు, మీరు కూడా వెళ్ళండి సార్, ఇద్దరు వెళ్ళండి సార్ హాయిగా, మీ ఇద్దరంటే నాకు అభిమానం సార్ అని ఇద్దరిని పంపించాడు. అప్పుడు ఇగో సాటిస్ఫై అయింది నాకు. మీ హాస్యం మిమ్మల్ని అక్కడ రక్షించింది, మీ రెస్పెక్ట్ వచ్చేలా చేసిందండి, హెల్ప్ చేసింది చంద్రమోహన్ గారితో పాటు. మరి ఆయన ఎక్కువ హైట్ లేడు, నేను హైట్ లేడు. అంటే హైట్ ఒక్కటే కనుకైతే 6 అడుగుల వాళ్ళందరూ హీరో అయ్యేవాళ్ళుగా. ఏమండి, కేవలం హీరో అంటే కేవలం హైట్ చూసి చెప్పచ్చు, కానీ 6 అడుగుల వాళ్ళందరూ అవుతున్నారా? కారటం లేదుగా. అట్లా మరి ఇక ఈ హాస్యంలో మీరు వీళ్ళందరూ కూడా చెప్పారు, మరి లేడీ క్యారెక్టర్స్ ఉన్నారు కదండి, ఆడవాళ్ళు, వాళ్ళతో ఏమైనా పరిచయం ఉందా? అంటే పరిచయం అంటే నేను అనేది అభిమానం. అట్లా రమాప్రభ గారు కామెడీ, ఆమె కూడా ఆమె పరిచయం ఉన్నారు. తర్వాత రాగిణి గారు పరిచయం ఉన్నారు, ఢిల్లీ రాజేశ్వరి గారు పరిచయం ఉన్నారు, ప్రీతి గారు పరిచయం ఉన్నారు. వీళ్ళందరికంటే హీరోయిన్ జమున గారికి నేనంటే బాగా అభిమానం చాలా. ఆమె నా హాస్యావధానాలకు వచ్చేవారు, ఆమె చాలా ఇష్టం నా హాస్యం అంటే. ఆమె చాలా
నేను ఆంధ్రప్రభలో వ్యంగ్యం కాలం రాసేవాడిని, ఫన్ గన్ అని. ఫన్ గన్ ఆ రోజుల్లో ఆమెకు నాకు పరిచయం లేదు, దాని మీద పిహెచ్డీ కూడా చేశారు. నేను చదివిన యూనివర్సిటీ, నేను చదివిన డిపార్ట్మెంట్ వాళ్ళే నా హాస్య బ్రహ్మ శంకరనారాయణ జీవితం రచనా విన్యాసాలు అనే టాపిక్ మీద వాటి చేత పిహెచ్డీ చేయించారు. వచ్చింది ఆయనకి పిహెచ్డీ వచ్చింది. గుంటూరు లాయరు సిహెచ్ శ్రీనివాసరావు అని. ఏమి జిమ్నాస్టిక్స్ అని రాశాను ఆ రోజుల్లో. జిమ్నాస్టిక్స్ బదులు ఆమె ఎంపీగా ఉండేది అప్పుడు. జిమ్నాస్టిక్స్ ఉన్నాయి, దాన్ని జిమ్నాస్టిక్స్ అని రాశాను. జిమ్నాస్టిక్స్ ఆవిడ ఆశ్చర్యపోయి ఉంటుంది ఆవిడ. ఆశ్చర్యపోయి ఉంటుంది. ఆ తర్వాత నాకు ప్రోగ్రామ్స్లో పరిచయం అయ్యారు. మీకేమి స్టిక్స్ ఏం చూపించలేదు కదా? నా మీద ఆమె అందరి మీద ఆమె చాలా సీరియస్గా ఉంటారు. ఎందుకంటే ఎన్టీ రామారావు అయ్యో సత్యమాత్రం మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి శంకరనారాయణ గారు అట్లా ఇట్లా చెప్పి నన్ను మీ పుస్తకాల ఆవిష్కరణకు పిలవండి, మీ ప్రోగ్రామ్స్కి పిలవటం లేదు నన్ను అనుకుంటే ఇష్టపడవాడిని. ఆమె జ్ఞాపక శక్తి అండి. జమున గారికి ఉన్న జ్ఞాపక శక్తి 83 ఏళ్ల వయసులో కూడా అద్భుతమైన జ్ఞాపక శక్తి, విపరీతం, అసలు నమ్మలేవు. ఆమె ఒకటి చెప్పిందండి. ఆ టైంలో నేను వంశీ రామరాజు గారు కూడా ఉన్నాం, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. తెలుసు కదా వంశీ వంశీ ఇంటర్నేషనల్ కాదు, వంశీ ఆర్ట్ థియేటర్స్. ఆయన 50 సంవత్సరాలు నడుపుతున్నారు. మొట్టమొదటి అమెరికా తీసుకెళ్ళింది కూడా ఆయన నేను వెళ్ళాం. ఏదో ప్రోగ్రామ్కి ఆమెను ఇన్వైట్ చేయడానికి వెళ్ళాం. వెళితే ఆమె అనుభవాలు చెప్పిందండి కొన్ని. జమున గారు నాకు అంతకుముందు పరిచయం, ఆమె చాలా అభిమానం. ఆమెను ఒకసారి ఇంటర్వ్యూ కూడా చేశాను నేను. ఆమె చెప్పింది, ఆమె కరీంనగర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిందట జిల్లాలో. ఓకే. వెళితే ఆమె అంటే మా తండోపతండాలు వస్తారు కదా జనము, జమున గారు చూడాలని. నటీమణి, పెద్ద అందగత్తె కూడా కదా ఆమె. ప్రచారానికి వెళ్ళిందట, కాంగ్రెస్ తరఫున ప్రచారానికి. ఇప్పుడు ఈ పల్లెటూళ్ళల్లో ఈ దడి కట్టుకొని స్నానం చేస్తారు కదండి లేడీస్ అయినా సరే, పెద్ద బాత్రూమ్ గిత్రూమ్ ఉండవు కదా. ఒక ఆవిడ కూడా స్నానం చేస్తున్నదట. జమున వచ్చింది అనగానే ఆ బట్టలు లేకుండా లేచిన పడదట. చెరుదే ఉంటుందండి, కూర్చుని స్నానం చేస్తుంటారు. జమున వచ్చినప్పటికి ఈ బట్టలు లేవు, నేను స్నానం చేస్తున్నాననే విషయం మర్చిపోయి మర్చిపోయి లేచిన పడదట. అది ఆమె చెప్పారు, జమున గారు చెప్పిన ఆవిడ అనుభవం. ఇక నాగేశ్వర గురించి ఇంకా చెప్పండి. ఇంకా నాగేశ్వర గారు ఏంటంటే అన్నారు, ఆయనతో కూడా పరిచయం అని అన్నారు కదా. నాగేశ్వరరావు గారితో పరిచయం చాలా అఖండమైంది. ఆయన నిజంగా ఆయన తెనాలి రామకృష్ణుడిగా నటించిన వాడు. నన్ను ఆయన అభినవ తెనాలి రామకృష్ణుడు అన్నాడు. కానీ నిజంగా అలాగా నా జీవితం చాలా ధన్యమైంది. మీరు ఆ ఇది తలపాగా కట్టుకుంటే తెనాలి రామకృష్ణ లాగానే ఉంటారు మీరు. ఆయన పాపము అంత అభిమానం చూపించారు. ఒకసారి ఏమన్నాడంటే, త్యాగరాయ గాన సభలో హాస్యావధానం చేస్తే దానికి చీఫ్ గెస్ట్గా పిలిచాను నేను. వచ్చారు. వస్తే చెప్పాడు ఆయన, మనకు నవరసాలు ఉన్నాయి, అన్ని రసాల్లోకి శృంగారం నెంబర్ 1 ఆయన దృష్టిలో. అది ఎందుకంటే ప్రాణి పుట్టుక కారణం శృంగారం కాబట్టి అది నెంబర్ 1. తర్వాత స్థానం హాస్యానిది అన్నాడు. నేను తర్వాత మాట్లాడుతూ నేనేమన్నానంటే, ఆయన మీద నాకు అభిమానం ఉన్నా కూడా అన్నా, అక్కినేని నాగేశ్వరరావు గారు శృంగారం మొట్టమొదటిది, హాస్యం తర్వాతది అన్నారు. హాస్యమే నెంబర్ 1 అని చెప్పి శృంగారానికి హాస్యానికి కూడా తేడా చెప్పా. శృంగారం పుట్టుక కారణమవుతుంది, కానీ హాయిగా బతకాలంటే హాస్యం అవసరం. రెండవది, శృంగారం అనేది భార్యాభర్తల మధ్య మాత్రమే పనికొస్తుంది అఫీషియల్గా. హాస్యం అట్ట కాదు, భార్యాభర్తలైనా, తల్లి కొడుకైనా, తండ్రి కూతురైనా, ఎవరికైనా సరిపోతుంది. శృంగారం అనేది ప్రైవేట్. శృంగారము దారి తప్పితే ఎయిడ్స్ ప్రాబ్లం ఉంటుంది, రైడ్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది. పోలీసు రైడ్స్ ఉన్నాయండి, ఎయిడ్స్ ఉంది. హాస్యానికి ఎయిడ్స్ ప్రాబ్లము లేదు, రైడ్స్ ప్రాబ్లము లేదు. శృంగారం అనేది పగటి వ్యవహారం కాదు, రాత్రికి పరిమితమైంది. కానీ హాస్యం పగలు పనికొస్తుంది, రాత్రి పనికొస్తుంది. శృంగారం అనే దానికి ప్రత్యేకమైన కాలం ఉంది, ప్రత్యేకంగా చలికాలం. హాస్యానికి మండు టెండలైనా పండు వెన్నెలైనా ఒకటే అని ఇట్లా కారణాలు చెప్పి, అందువల్ల హాస్యం నెంబర్ 1, శృంగారం నెంబర్ 1 అంటే అందరూ హాస్యం నెంబర్ 1 అన్నారు. హాస్యం కోసం వచ్చిన వాడు కదా. ఆయన నవ్వాడు. అందరు నవ్విన తర్వాత చెప్పాను లేదు నవరసాల్లో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని నేను కూడా కాదనుకుంటున్నాను.
9 రసాలకు మించింది ఒక రసం ఉంది, అది నీరసం అన్న. ఏ రసాన్ని ఎక్కువ అనుభవించినా కూడా చివరికి వచ్చేది ఏంటి? నీరసం. వాడు యుద్ధ వీరుడు, యుద్ధం బాగా చేస్తే అది ఏ రసం ఎక్కువ అనుభవించినా కూడా చివరికి వచ్చే నీరసం కదా. నీరసం గొప్పది, నీరసం గ్రేట్ అన్న. అది 10వ మాట అది అది ఇక మరి ఎన్టీ రామారావు గారి గురించి చెప్పలేదు. ఎన్టీ రామారావు గారు స్టేజీ మీద ఉండగా, అంటే ఆయన నిర్వహణలో ఉన్నప్పుడు నాకు సన్మానం జరిగింది, కానీ ఆయనతో మాట్లాడే అవకాశం నాకు లభించలేదు. కానీ చిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. ఈయన ఆంధ్రప్రభలో ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడుతున్న ఎంపీలను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఆ టైం లోపల ఎక్కడ ఉన్నారు, ఎవరు, రామారావు గారు, ఎన్టీ రామారావు గారు. నాకు తెలియకపోయి ఆయన సీట్లో కూర్చున్నా. ఆయన కూర్చున్న సీట్లో మీరు కూర్చున్నారు. కూర్చుంటే బోళ్ళ బులిరామయ్య గారిని మీ ప్రాంతమైన ఎమ్మెల్యే ఎంపీ ఆయన చెప్పాడు, పెద్ద ఆయన సీటు సార్, వేరే చోట కూర్చోండి అన్నాడు. ఆయన బాబు ఒక 4-5 ఏళ్ల క్రితం ఎయిర్పోర్ట్లో కూడా కలిశారు, బోళ్ళ బుల్లిరామయ్య గారు. అది జరిగింది. కానీ అయితే ఆయన ఆధ్వర్యంలో జరిగినప్పుడు మాడుగుల నాగపండి శర్మ గారి కార్యక్రమం నాకు సన్మానం చేసడానికి ఆయన వెళ్ళిపోయారు. వేరే గాలి ముద్దుకృష్ణనాయుడు గారు సన్మానం చేశారు. నాకు లాస్ట్ ఇయర్ అవార్డు కూడా ఇచ్చినారు. తెలుగు అకాడమీ, తెలుగు సంస్కృత అకాడమీ ఉంది కదా, నాకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 2 అవార్డులు ఇచ్చారు. జగన్ గవర్నమెంట్ కూడా లాస్ట్ ఇయర్, అంటే లక్ష్మీభారతి గారు ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు ప్రత్యేకతలు ఉన్నాయంటారు ఇంకేమన్నా? ఎన్టీ రామారావు ఆయన పాత్రలో జీవించేవాడు అన్న విన్నాను నేను, నాకు పరిచయం లేదు. కానీ అది ఒకటి చెప్పాలి మీకు, మీరు కరెక్ట్గా అడిగారు దుర్గాప్రసాద్ గారు. ఎన్టీ రామారావు మనస్తత్వానికి అద్దం పట్టే సంఘటన ఒకటి ఉంది. ఆయనకు బివి మోహన్ రెడ్డి గారని ఒక జ్యోతిష్కుడు ఉండేవారు. శ్రీకాకుళం అనుకుంటున్నాను, రాయలసీమ. ఇది మన కాళహస్తి కాదండి, కర్నూలు జిల్లా అనుకుంటా, కర్నూలు జిల్లా గుర్తు నాకు. జ్యోతిష్కుడు ఎన్టీ రామారావు బాగా ఇష్టడు. ఆయన చెప్పేవారట. ఓసారి ఆంధ్రప్రభకు వచ్చారు. ఓసారి ఎన్టీ రామారావు ఏం చేశారంటే, ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అసెంబ్లీకి ఇంకా చాలా టైం ఉంది. కానీ అసెంబ్లీ కూడా రద్దు చేసి పార్లమెంట్తో పాటు ఎలక్షన్ జరిపాడు. ఆ టైంలో ఓడిపోయారు ఆయన. తెలుగుదేశం ఓడిపోయింది. అరే, ఉన్న అధికారాన్ని చెడగొట్టుకుంటుంది కదా, ముందుగా ఎలక్షన్ పెట్టి ఇట్లా ఎందుకు చేశారని అడిగాను నేను. నేను ఎవరిని ఆయన అడగలా, బివి మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రభ ఆఫీస్కి వస్తే అడిగా, ఆయన క్లోజ్ కాబట్టి. అంటే డబ్బులు కలిసి వస్తాయని చేశారండి అన్నాడు. అది అంటే ఎంపీ ఎమ్మెల్యే ఒకేసారి చేస్తే గవర్నమెంట్ డబ్బులు కలిసి వస్తాయి కదా అని. నేను అన్నాడు, సొంత డబ్బులు కాదు కదా, గవర్నమెంట్ డబ్బు కదా, ఆయనకేంటి నష్టము అన్నా. అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, గవర్నమెంట్ డబ్బులు కూడా సొంత డబ్బులాగా జాగ్రత్తగా చూసుకునే మనిషి అంటే ఎన్టీ రామారావు అన్నాడు. గొప్ప విషయం కదా, ఈ రోజుల్లో రాజకీయ నాయకులందరూ తెలుసుకోవాల్సిన విషయం కదా. అవును, ఇప్పుడు మన డబ్బులు కాదంటే ఆయన అట్టగా అది ఆయన మాత్రం అదే, అంటే ఒక కస్టోడియన్గా ఉండి గవర్నమెంట్ డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం, తన సొంత డబ్బులాగా. అంటే ఎలా ఖర్చు పెట్టాలి ఎందుకని చేసేవారు అన్నమాట అండి. ఇంకేమైనా రాజకీయంగా అంటే ఆయన యాక్టింగ్ పరంగా ఇంకేమైనా మీరు జర్నలిస్ట్ కాబట్టి నేను చాలా రాశానండి. డ్రామారావు అని, ఎన్టీ డ్రామారావు అని, భ్రమారావు అని, ఆయన వెంటబడ్డ ఒక రకం. కానీ పాపం ఎప్పుడేమి నన్ను అనలేదు. కానీ అంటే అందరి మీద రాశాను నేను, అందరి నాయకుల మీద రాశాను. దాని పేరే ఫన్ గన్ అని. కానీ నా అదృష్టవశాత్తు నా జోలికి ఎవరు రాలేదు. అసలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని సార్వభౌముడు బదులు సారాభౌముడు అన్నాను, జనార్దన్ గారిని. ఇన్ని ఎవరి మీద సారాభౌముడు బదులు సారాభౌముడు బదులు సార్వభౌముడు రాశాను. అంటే సారాకు సంబంధించిన విషయాలు అది సారా గురించి చేశాడు ఆయన అని దాని గురించి రాశాను. అందరి మీద, వెంకయ్యనాయుడు గారి మీద నేను ఎవరిని వదలలేదు. ఆయన మీద రాశాను. రోజ్ శేఖర్ రెడ్డిని రాశాను, రోజా శేఖర్ రెడ్డిని, రోజ్ శేఖర్ రెడ్డిని. రోజ్ అంటే గులాబీ కదా, గులాబీకి ముళ్ళు ఉంటుంది కదా. దర్జా శేఖర్ రెడ్డిని పేర్లు మార్చేవాడిని. మార్చి హెడ్డింగ్లు పెట్టి
రాజశేఖర్ బదులు రోజా శేఖర్ రెడ్డి. రోజా శేఖర్ రెడ్డి అన్నాను. రోజు 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 అంటే దాని కింద గులాబీ ముళ్ళు ఉంటాయి. ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండమని ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళ మీద ఏ సందర్భాన్ని బట్టి రాస్తున్నానో వాళ్ళ మాటల ఆధారంగానో వాళ్ళ చర్యల ఆధారంగానో వాటి మీద నేను కామెంట్ రాసేవాడిని. ఫన్ గన్ అని వచ్చేది. ఒక వారానికి 2-3 మీద రాసేవాడిని. అట్లా 20 ఏళ్ళు వచ్చింది అది ఆంధ్రప్రభ సండే సప్లిమెంట్లో. ఆ రోజుల్లో దానికి బాగా పేరు వచ్చింది. దాని ఆధారంగా నన్ను ఎలక్షన్స్ కూడా నిలబెట్టారు హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్కు. నేను ప్రెస్ క్లబ్ కూడా ఎక్కువ వెళ్ళను, కానీ నాకు బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. నెంబర్ 1 మెజారిటీ వచ్చింది. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ హెచ్యూజే అంటారే, దానికి ఒక టర్మ్ నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అట్లా నా కాలంనే మార్చేసింది, నా కాలాన్ని మార్చేసింది. ఓకే ఓకే. అయితే ఒక జోక్ అని చెప్తారు కదండి, ఎంత కొద్దిగా సీరియస్గా మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లాయర్లు ఉన్నారనుకోండి సార్, లాయర్ మొన్న చదివాను నేను. అవును, మీతో మాట్లాడినప్పుడు తెలిసిందనమాట. ఆ బోన్లో ఒక ఆవిడ నిలబడింది, బామ్మకు ఒక 80 సంవత్సరాలు ఏదో వచ్చింది. ఏమ్మా నేను అంటే అది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నమాట. నేను తెలుసా అంటే అది మీ జోక్ చెప్పండి సార్ ఒకసారి. ఒరే నువ్వు చిన్నప్పుడు ఎదవలాగా తిరిగేవాడు కదరా, నువ్వు ఒక అమ్మాయి అమ్మటి పడ్డావు, ఆ అమ్మాయి నిన్ను కొట్టింది, నీకు ఆ అమ్మాయికి సంబంధం ఉందని మీ ఇంట్లో కూడా నేను తన్నారా, అవి నాకు తెలియడం ఏంట్రా, నాకే తెలియకపోవడం ఏంట్రా అమ్మ. అప్పుడు అంటే తన గురించి నెగిటివ్ వచ్చింది కదా. ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూసినమ్మా, ఆయన తెలుసా అన్నాడు. వాడని తెలియదు, వాడు నాన్న వాడిని చచ్చేట్టు కొడుతుంటే నేను చూశాను, వాడు చదువుకోకుండా దొంగడు ఇట్లా అంటే వీడిద్దరిని పిలిచి జడ్జి అడిగాడు, నా ఊరి తెలుసా అడిగితే మళ్ళీ ఊరుకోరు. మరి మీ ఇద్దరు లాయర్లు ఈయనెవరో తెలిసాలంటే మాత్రం ఒప్పుకోరు అని చెప్పాడు. ఆయన కూడా స్టోరీ ఉంది జడ్జి గారికి. మళ్ళీ ఆయన చరిత్ర ఎక్కడ బయటపడుతుందండి అంటే పలానా దుర్గాప్రసాద్ గారు ఒక ఆయన ప్రతి వాళ్ళకు వంశం గొప్పది అనుకుంటారు. మీ వంశం నాకు తెలియదు, నా వంశం మీకు తెలియదు, కానీ ఎవరి వంశం వాళ్ళకు గొప్పగా అనిపిస్తుంది, కానీ అవతరాలకు తెలుస్తుంది. మా వంశం గొప్పతనం తెలియాలంటే ఏం చేయాలి? అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఏం లేవు, ఏం చేయాలని అడిగారు. అంటే ఏం లేదురా, మీ ఆవిడను మీ నాన్న ఇట్లా మీ అమ్మ ఇట్లా అని చెప్పి తిట్టు. మామూలు గూగుల్ సెర్చ్ చేసినా చాలా టైం పడుతుంది, 5 నిమిషాలు పడుతుంది చరిత్ర తెలియాలంటే. మీ ఆవిడని తిట్టు, మీ అమ్మ ఇట్లా మీ నాన్న ఇట్లా అని, ఒక్క క్షణంలో నీ వంశచరిత్ర మొత్తం వస్తుందని చెప్పి. ఫలితం చాలా ఇంపార్టెంట్. మొన్న ఎలక్షన్స్లో రిజల్ట్స్ వచ్చాయి కదా, మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి కదా. ఆ రోజే నేను క్షౌరం చేయించుకోవడానికి వెళ్ళా, హెయిర్ కటింగ్ వెళ్ళా. వెళితే దారిలో ఒక ఫ్రెండ్ కనపడ్డాడు. ఏంటి శంకర్, నన్ను పెద్ద జర్నలిస్టు, 40 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేసిన వాడివి, ఒక పక్కన ఎన్నికల ఫలితాలు వస్తుంటే అది చూడకుండా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను క్షౌరం చేయించుకోండి వెళ్తున్నానంటావు, ఏంటయ్యా ఫలితాల మీద నీకు ఇంట్రెస్ట్ లేదా అన్నాడు. నేను నన్ను ఏ పార్టీ గెలిచినా కూడా ఫలితం క్షౌరమే కదా అన్న. ఆ ఫలితం తెలిసిన తర్వాత మళ్ళీ మనం ఎందుకు దానికోసం దాన్ని ప్రత్యేకంగా చూడటం ఎందుకు అన్నాను. అట్లాగే రిజల్ట్స్ ముందు ఒక మినిస్టర్ గారు పిఏకు చెప్తున్నాడు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. 7 గంటలకు వస్తాయని చెప్పాడు. ఈ నాయకుడికి ఏమో తొందరగా ఉంది, మరి తను కూడా పోటీ చేస్తున్నాడు ఎట్లా అని 6:50కి అడిగాడు, 7 గంటలకు రిజల్ట్స్ రావాలి. ఏంట్రా ఇక రిజల్ట్స్ రావడం లేదా అని, ఎప్పుడు వస్తాయన్నాడు. అంటే అతను ఆ పిఏ కూడా చమత్కారి, ఏడవడానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉందండి అన్నాడు. అంటే ఓడిపోతాడు అనమాట. 7 అవడానికి అది 7 అవును, 7 అవడానికి 10 నిమిషాలు టైం ఉందండి. అది 7 అవడానికి అంటే తమరు ఏడవడానికి కూడా అర్థం 2 వస్తాయి. చాలా ఉన్నాయి సార్. అందువల్ల ఇటువంటి చమత్కారాలు బ్రహ్మాండమైన ఉంటాయి. అవన్నీ మనము ఈ హాస్యమైన సాహిత్యమైన అవి అర్థం చేసుకునేవాడిని బట్టి, అర్థం చేసుకునేవాడికి చాలా ఆనందం. ఇప్పుడు సంగీతం ఆపాత మధురం అంటారు, అది వినగానే మనకు ఆనందం కలుగుతుంది అమృతంలాగా. సాహిత్యము ఆలోచన అమృతం అన్నారు, అది ఆలోచిస్తే అర్థమవుతుంది. నువ్వు ఎంత బ్రహ్మాండమైన జోక్ చెప్పినా ఎటువరకు అర్థం కాలేదనుకోండి, వాడేం నవ్వడు. తొందరగా గ్రహించే శక్తి ఉంటే, గ్రాస్ప్ చేసిన శక్తి ఉంటే వాడు ఎంజాయ్ చేస్తాడు. అది నాకు ఒక విచిత్రమైన అనుభవం కూడా ఉందండి.
టైం ఉందండి? అవునవును ఉందండి. ఉంది కదా. అవును. ఆయన టైం ఉందో లేదో చెప్పడానికి మనం వాళ్ళం పైన ఒకడు ఉంటాడు మన టైం మేనేజ్మెంట్. నేను మామూలుగా టైం అనుకున్నాను, మీరు ఇంకోలాగా చెప్పేశారు ఇది. ఓకే. అమెరికాలో క్యాన్సస్ సిటీ అని ఒక సిటీ ఉందండి. క్యాన్సస్ ఆ ఊరి పేరు. అక్కడ ఒక ఆలయంలో నా ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. నేను మొత్తం 8 దేశాల్లో చేశాను. అమెరికాలో 15 రాష్ట్రాల్లో చేశాను. అందులో క్యాన్సస్ కూడా ఒకటి. ముందు రోజు ఏం చేశారంటే ఆర్గనైజర్సు మరి ఇండియా నుంచి వచ్చారు కదా, మన ప్రాంతం నుంచి కొంతమందిని పరిచయం చేయాలనుకున్నారు. ఒకరింటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఆయన్ను పరిచయం చేశారు. ఆయనే పలకరించాడు, ఆయనే మంచినీళ్ళు ఇచ్చాడు, ఆయనే టిఫిన్ పెట్టాడు, ఆయనే కాఫీ ఇచ్చాడు. ఇల్లాలు ఉంది కానీ ఆమె ఉరుకు పరుకు లేదు, చాలా కూర్చొని స్టూల్ మీద కూర్చొని చాలా సీరియస్గా ఉందన్న. సీరియస్గా ఉంది. సరే ఎటువంటి రియాక్షన్ లేదు. జరిగింది ఇది. నేను చాలా ఫీల్ అయ్యా. ఏంటండి, నేను అక్కడి నుంచి వస్తే పని కట్టుకొని వాడింటికి తీసుకెళ్ళి ఆయన మర్యాదలు చేశాడు కరెక్టే, ఆమెంటండి కనీసం ఎవరండి మీరు, ఎప్పటి నుంచి వచ్చి అక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి అని లేదు, కనీసం నవ్వుమొహం కూడా పెట్టలేదు. పోనీ నా మీద ఏమైనా కోపం అంటే నా ప్రోగ్రాం కూడా ఆమె చూడలేదు కదా, ఎందుకు ఆమె అట్లా ఉన్నదని అడిగా. అడిగితే ఆ తీసుకెళ్ళిన ఆర్గనైజర్ ఏం చెప్పాడంటే, ఆమెకు మెంటల్ అండి, ఆమెకు డిప్రెషన్లో ఉంది ఇప్పుడు, చాలా మంచివాళ్ళు వాళ్ళు, కానీ పాపం ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, మెంటల్ ఆరోగ్యం బాగాలేదు అని చెప్పాను. నిజమే కానప్పుడు నేను చాలా బాధపడ్డా. ఇప్పుడు మన మనసు బాగాలేనప్పుడు ఆ మనసు ఏం చేస్తుంది, అది మీ అసలు విషయం ఇప్పుడు తెలిసింది మీకు. అది నేను బాధపడ్డా, నిజమే కదా. అంతటితో పోలేదు అది. మర్నాడు ప్రోగ్రాం జరిగింది గుళ్ళో. మొట్టమొదటి వరుసలో ఆమె వచ్చి కూర్చుంది. ఎవరు? మెంటల్ ఆవిడ, డిప్రెషన్ అన్న ఆవిడ వచ్చి కూర్చుందండి. కూర్చుంటే నేను నిజంగా చాలా బాధపడ్డానండి. ఎందుకంటే కనీసం ముందుకున్న వాళ్ళన్నా నవ్వుతుంటారని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. నిన్న ఆవిడ మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చుంది ఏంటి, కనీసం ముందు వరుసలో వాళ్ళు కూడా నమ్మకపోతే ప్రోగ్రామ్ అయిపోతుంది. అందులో వాళ్ళ డబ్బులు ఇచ్చి పిలుస్తారు కదా, మళ్ళీ డబ్బులు ఇవ్వకపోతే ప్రోగ్రాము చాలా. అప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారు తెలుసా, మీరు ఛార్జీలు పెట్టుకొని రండి, లాస్ట్ మినిట్లో వచ్చింది వీసా, 3 రోజుల ముందు వచ్చింది, మేము బడ్జెట్లో పెట్టుకోలేదండి, మేము ఇవ్వడానికి ట్రై చేస్తాం కానీ ఇవ్వలేకపోతే మాత్రం ఏమనుకోవద్దని చెప్పారు హ్యూస్టన్ సంఘం వాళ్ళు. ఇది ఇట్లా ప్రోగ్రాంలు ఉంటాయి, ఇంకెట్లా 4 చోట్ల ప్రోగ్రాం ఏర్పాటు చేశారు, 5 చోట్ల. ఇది క్యాన్సర్స్లో కూడా. నేను ఆ టెన్షన్ పట్టుకుంది. 65,000 రూపాయలు, 66,000 అయింది 2003లో, రానిపోను. ఈ టెన్షన్ ఒకటి. నేను ఈమె కూర్చుంది అని టెన్షన్ పడ్డా. కానీ పూర్తి ఆశ్చర్యకరంగా నమ్మలేనట్టుగా ఆమె బాగా నవ్విందండి. నవ్వింది, చప్పట్టు కొట్టింది. చివరకు స్టేజీ మీదకి వచ్చి, ఆ రోజుల్లో సెల్ఫీలు లేవు కదా, 2003లో, శంకరనారాయణ గారు మీ జోకులు బాగున్నాయండి, నిన్న మీరు మా ఇంటికి కూడా వచ్చారు కదా, నేను ఎంజాయ్ చేశానండి, చప్పట్టు కొట్టానండి, ఒకసారి మీతో ఫోటో దిగాలని ఉందండి అన్నది. అని కెమెరామెన్ పిలిచి, ఫోటోగ్రాఫర్ని పిలిచి దిగింది ఫోటో. ఇంతవరకు జరిగింది. నేను చాలా సంతోషపడ్డా. అది ఒక ఫ్రెండ్కి చెప్పి, ఇది కల్పించి చెబుతున్నా, ఆ ఫ్రెండ్కి చెప్పాను, ఏమండి మనకు ఆర్టిస్టులకు ఆంధ్రాలో వాల్యూ లేదు కానీ అమెరికాలో ఉందండి. ఒక మెంటల్ ఆవిడ, డిప్రెషన్ ఆవిడ, నన్ను ముందు రోజు పలకరించని మనిషి, మంచినీళ్ళు కూడా ఇవ్వని మనిషి, మొహం మార్చుకున్న మనిషి, నా ప్రోగ్రాంకి వచ్చి నవ్వి చప్పట్లు కొట్టి చివరకు స్టేజీ మీదకి వచ్చి నా ఒక్కడితోనే ఫోటో దిగిందండి, అంతకంటే ఆర్టిస్ట్కు ఏం కావాలండి అన్నాను. అప్పుడు మీలాంటి ఫ్రెండ్ నేను ఫోన్ చేసి చెప్తే అతను ఏమన్నాడు తెలుసా, శంకరనారాయణ గారు, ఆయన బాగా హాస్యప్రియుడు, శంకరనారాయణ గారు ఆమె ఎందుకు నవ్విందో తెలుసా అన్నాడు. ఏంటో మనవాడు ఏంటి ప్రోత్సహిస్తారనుకుంటే ఇట్లా అంటున్నాడు ఏంటి అనుకున్నా. పోనీ ఆమె ఎందుకు చప్పట్టు కొట్టిందో గ్రహించావా అన్నాడు. ఇదేదో వాడు తిరగాసు పెడుతున్నాడు అనుకున్నా. తెలియదన్నా. కనీసం నీతోనే ఎందుకు ఫోటో దిగిందో అయినా తెలుసుకోపోయావా అన్నాడు. లేదన్నా. నేను చెబుతా వినమన్నాడు. ఆమె ఎందుకు నవ్విందంటే, ఆమె ఎందుకు చప్పట్టు కొట్టిందంటే, ఆమె మీతో ఎంతమంది ఉండగా మీతోనే ఫోటో ఎందుకు దిగిందంటే, ఇన్నాళ్లకు నాలాంటి మెంటల్ వాడు, డిప్రెషన్ వాడు వచ్చాడు, ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని కాదు, నాకు ఒక తోడున్నాడు అన్న ఆనందంతో ఈ పనులు చేసిందండి, మీరు ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవద్దన్నాడు. ఇది ట్విస్ట్ అనమాట అండి. ఈ ట్విస్ట్ నేను కల్పించింది, మిగిలిన జరిగింది.
అయితే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి సాటర్డే సండే హాలిడే అండి, సోమవారం వస్తుంది, దాన్ని మండే అని పెట్టుకున్నారు పేరు. 2 రోజులు హాలిడే తీసుకున్న తర్వాత హాయిగా పడుకున్న తర్వాత ఆఫీస్ వర్క్ చేయమంటే ఎవరికైనా మండదా? అందుకే దాన్ని మండే అంటారు. అంతే. సండే అంటే సండే, వాడు కొడుకు సేవ చేయాలి, సేవ చేయాలి. వాడికి ఏం కావాలి, వాడికి ఏం కావాలంటే చేయాలి. అమ్మో ఇది చాలా ఇంకేం చమత్కారాలు చెప్పండి సరే, మీకు తెలిసిన చమత్కారాలు. ఇలాంటివన్నీ చమత్కారాలు అడుగుడుగా ఉంటాయి చమత్కారాలు. ఒకసారి కళాకారులు అందరూ కూడా నాతో సహా మేమందరం సన్మానాల కోసం పాకులాడుతూ ఉంటాం. చాలామంది మాకు ఆ సన్మానం చేస్తారు, ఈ సన్మానం నాకు కువైట్లో దీనారాలతో అభిషేకం చేశారు. బిహెచ్ఎల్లో వెండి కిరీటం పెట్టినట్టు వాళ్ళు దీనాలు బాగా కరెన్సీ ఉంది కదా, దాంతో అభిషేకం చేశారు 2005లో. ఈ సన్మానాల పిచ్చి ఉంటుంది. ఎవరు సన్మానం చేస్తారో ఆనందపడతారు, అంటే గుర్తింపు అంటే ఏం లేదు, నాలాంటి వాడికి ఎదురు ఒకటి జరిగితే మళ్ళీ ఎవరన్నా పిలుస్తారు, డబ్బులు ఇస్తారు అని. ఒకసారి దీనికి సన్మానాల గురించి ఒకటి చెప్పాలి మీకు. 1975వ సంవత్సరంలో, అంటే ఇప్పటికి దాదాపు 50 ఏళ్ల క్రితం సంగతి. ఆరుద్ర కవి తెలుసు కదా మీకు? ఆరుద్ర కవి మంచి పాటలు రాసేవారు. ఆయన గోదావరి జిల్లాల వాస్తవ్యుడు, మహానుభావుడు. ఆయన మార్కాపురం నేను డిగ్రీ చదివేటప్పుడు ఆయన పిలిచి సన్మానం చేస్తే ఆయనకు మెడ్రాస్ నుంచి ఎక్కడికో ఎయిర్పోర్ట్ వరకు, గన్నవరం వరకు, ఎక్కడి వరకు ఆయనకు ఫ్లైటు, అక్కడి నుంచి కారు. ఆ రోజుల్లో కారు ఏర్పాటు చేయడం అంటే సామాన్య విషయం కాదు, 50 ఏళ్ల క్రితం. ఇవన్నీ చేసి 10,116 డబ్బు ఇచ్చావు. మంచి మెమెంటో, సన్మాన పత్రము, గంధం పూసాము. ఇవన్నీ చేస్తే ఈ సన్మానం అంతా అయిపోయిన తర్వాత సన్మానానికి జవాబు చెప్పడం అంటారు. ఆ మహానుభావుడు ఏమన్నాడు తెలుసా? ఏముంది ఈ బోర్డు సన్మానం అన్నాడు. అసలు ఎంతో గొప్పది. కారు పెట్టారు, 10,116 ఇచ్చారు, ఫ్లైట్ టికెట్లు ఇన్ని ఇచ్చినా సరే ఏముంది ఈ బోర్డు సన్మానం అన్నాడు. అంటే మేమందరం బాధపడ్డాము, ఈయనకు అసలు కృతజ్ఞత లేదు, ఇట్లా అంటాడు ఏంటని. అప్పుడు చెప్పాడు, అసలైన సన్మానము నాకు 15 సంవత్సరాల క్రితం జరిగింది. కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది అనే పాట రాశాడు కదా. కొండగాలి తిరిగింది అనే పాట ఉంది కదా. కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది అనే పాట ఉంది కదా. ఈ పాట రాసిన రోజుల్లో నేను ఒక మురికివాడ నుంచి వెళ్తున్నాను. ఒక భార్యాభర్తలు ఒక గుడిసె దగ్గర భార్యాభర్తలు 6 బయట పడుకున్నారు. ఈ పాట పాడారు, నేను రాశానని వాళ్ళకి తెలియదు. కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడిందని వాళ్ళిద్దరు పాడి బాగా రాశాడన్నారు. అదే నిజమైన సన్మానం అన్నాడు. నువ్వేమనుకున్నావు? అది తెలిస్తే అదే చేసేవాళ్ళం కదా మేము కూడా. దానికి ఇంత కష్టపడ్డం ఎందుకు? అలాంటివి నాకు బాగా ప్రభావం కలిగించినవండి. ఇక ఆంధ్ర రాజకీయాలు ఒకసారి చూద్దామండి. తెలంగాణ అయిపోయింది కాబట్టి అది ఏమన్నా పరిచయం ఉందండి ఏమన్నా? అంటే మీరు జర్నలిస్ట్ కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి, జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర రాజకీయాల గురించి ఏమైనా ఐడియా ఉందంటారా? ఆంధ్ర రాజకీయాల గురించి ఐడియా లేకపోతేనే మంచిదండి. ఎందుకంటే ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు కదా, ఇన్ని ఐడియాలు జీవితాలనే మారుస్తాయి కాబట్టి అది పెద్ద సస్పెన్స్. ఇప్పుడు ఈ రోజుల్లో మీరు చెప్పినా నేను చెప్పినా కూడా, ఎవరు చెప్పినా కూడా అవి ఓట్లు పోలింగ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఊహాగానాల మీద ఆధారపడవు ఖచ్చితంగా. ఎందుకంటే మనుషులు ఇప్పుడు మనం అడిగారనుకోండి, మీరు ఏ పార్టీకి ఓటేస్తారని అడిగేవాడు శంకర్ నారాయణ, ఆయన ఏ పార్టీనో తెలుసుకొని ఆ పార్టీకి వేస్తారని చెప్పచ్చు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్, ఈ పోల్స్ సర్వేలు ఇవన్నీ కూడా నేను సర్వేశ్వర గెలిపించాలని పుస్తకం కూడా రాశా. ఓకే, సర్వేశ్వర గెలిపించారా అంటే సర్వే చేసేవాడు గెలిపించాలని. అది తానా సభలో ఆవిష్కరణ కూడా చేశారు 2019లో. ఇప్పుడు ఏమి చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే దాంట్లో రకరకాల మనీ వ్యవహారాలు ఉంటాయి, రకరకాల వ్యవహారాలు ఉంటాయి, పథకాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. ఇవన్నీ దాంతో ఎవరికి ఎట్లా వస్తాయి ఓటేస్తారో చెప్పరు. నేను ఎలా అనుకుంటానంటే, ఎప్పుడైనా కూడా నేను ఆంధ్రాలో ప్రయత్నం చేయలేదు. నేను ఎప్పుడైనా అనుకుంటే ఏమంటే ఏ పార్టీ గెలుస్తుంది అని అడుగుతా. అది ఏ పార్టీ గెలుస్తుందని. నువ్వే పార్టీకి వేసావని అడగను, వేస్తావని. ఏ పార్టీ గెలుస్తుందని అడుగుతా. వాడు ఏం చెప్తాడు, ఖచ్చితంగా వాడు ఏ పార్టీని ఇష్టపడతాడో అది గెలుస్తుందని చెబుతా. అది ఎందుకంటే ఏ టైంలోనైనా ప్రజాభిప్రాయం మారవచ్చు. ఆ మారిన దాని మీద
ఫలితంగా రిజల్ట్ రావచ్చు. లాస్ట్ కొత్త ఎవరన్నా ఏం లేదు మా పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ మేము గెలిచిన రోజు ₹1,00,000 ఇస్తామన్నారు అనుకోండి, వాడు గెలుస్తారా ఓడతారా? అది అంటే నమ్మచ్చు నమ్మకపోవచ్చు. అంటే నా ఉద్దేశం ₹1,00,000 అంటే గెలుస్తాడు. గెలుస్తారు కదా అంతే. తర్వాత ఇవ్వచ్చు తర్వాత సంగతి. ముందు గెలుస్తాడు. ముందు గెలుస్తారు కదా. అట్లాంటి ఏమైనా రావచ్చు. అందువల్ల ఇప్పటి నుంచి మనం ఊహాగానం చేయడం అనేది ఎలక్షన్కి 2-3 రోజుల ముందు వరకు పరిస్థితి ఇట్లా ఉంటే ఆ పరిస్థితిని బట్టి చెప్పాల్సింది తప్ప ముందు ఎవరు చెప్పలేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరకు వచ్చి సార్ మీరు సీనియర్ జర్నలిస్టు తర్వాత హాస్యవదా అని కొన్ని ఐడియాస్ చెప్పని అన్నారు అనుకోండి, ఏమైనా చెప్పగలరా అన్న? ఏముంది, హాస్య కళాకారులందరికీ తలా 1 కోటి ఇవ్వండి గెలుస్తారని చెబుతా. నాకు కూడా 1 కోటి వస్తుంది. ఓకే హాస్య కళాకారులందరికీ ₹1,00,00,000 ఇవ్వాలి అంటే చెప్తున్నాను. అది అట్లా ఎవరి స్వలాభం కొద్దీ వాళ్ళు చెబుతారు. అది ఐడియాస్ అంతే. ఎవరికి ఏది అవసరమో అందరి అవసరాలు తీర్చడం కదా అన్ని పార్టీల ఉద్దేశము, కోరిక చేయాల్సింది. ఎవడు అవసరం వాడు చెప్తాడు అంతే. నేను సరదాగా అంటున్నాను అది. ఎందుకంటే ఈ అంటే రాబోయే ఎలక్షన్ 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి ఎలక్షన్స్. దాదాపు 4 ముందు కూడా జరగవచ్చునేమో చెప్పలేము. అది అక్కడ అందరికంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఆసక్తి అందరికీ ఉన్నది. ఎవరు సరిగ్గా అంచనా వేయలేరు. వాళ్ళు ఇంతకుముందు జర్నలిస్టులకు ఇప్పుడు జర్నలిస్టులకు తేడా ఏంటంటే, ఇంతకుముందు ఏదైనా పొలిటికల్ విశ్లేషణ చదివితే మనకు రాజకీయాల గురించి అవగాహన వచ్చేది. ఇప్పుడు మనం ఏ రాజకీయ వ్యవస్థను చదివినా కూడా రాసినవాడు ఏ పార్టీ వాడు అన్న విషయం తెలుస్తుంది. అది అలా అంటారు. అది రాసినవాడు ఏ పార్టీ వాడు, ఈ పత్రిక యజమాని ఏ పార్టీ వాడు, ఆ ఛానల్ ఏదో సరే ఆ ఛానల్ ఓనర్ ఎవరు, ఏ పార్టీ వాడో మనకు వెంటనే తెలిసిపోతుంది. అదొకటి. మనము జర్నలిస్టుల సొంత అభిప్రాయాలు కూడా ఇప్పుడు ఏమీ లేవు. యజమానుల అభిప్రాయాలే జర్నలిస్టుల అభిప్రాయాలు. వాళ్ళు ఏం చెప్తే రాయాల్సింది తప్పదు. ఉద్యోగం ఉండాలి కాబట్టి రాయాల్సింది తప్పదు. పూర్వంలాగా లేవు పరిస్థితులు. ఆ రోజుల్లో నెహ్రూ కూడా తనకు వ్యతిరేకంగా తనే వ్యంగ్యంగా వేరే పేరుతో రాసుకునేవాడు. ఇప్పుడు అట్లా లేవు కదా, రాస్తే చంపేస్తారు. అందువల్ల అట్లా ఎవరు చెప్పినా కూడా అదొకటి. ఎవరు సర్వే చేస్తే సర్వే చేస్తే వాడు డబ్బులు ఇస్తారు కదా సర్వేకు. ఆ డబ్బులు ఇచ్చిన వాడి ప్రకారం వాడికి అనుకూలంగా వస్తుంది సర్వే. ఒక సర్వే వాళ్ళని మీరు ఓడిపోతారని చెప్పరంటారా? చెప్పరు. చెబితే డబ్బులు ఇవ్వడుగా గెలుస్తాడంటాం కదా ఇచ్చేది. నిజం కావాలని ఎవడు కోరుకోడు. ఇప్పుడు ఒకటి సార్, నేను జ్యోతిష్కుడిని, ఎవడు నా దగ్గరికి వస్తాడు, నీకు బ్రహ్మాండంగా ఉంటుందయ్యా అన్నీ కలిసి వస్తాయని చెప్తే నాకు డబ్బులు ఇస్తాడు. లేదయ్యా నువ్వు వారంలో చచ్చిపోతావు అని చెప్పాను అనుకోండి, కలిసి వస్తుందంటేనేమో థ్యాంక్స్ చెప్తాడు. లేదు చచ్చిపోతావా 3 నెలల 3 రోజులు చచ్చిపోతావు అని చెప్తే వాడు థ్యాంక్స్ చెప్తాడా? వాడు నా మీద నాకు శత్రువు అయిపోతాడు. అందువల్ల ఇవన్నీ కూడా ఇట్లాగే అయిపోతున్నాయి. రాజకీయాలు కూడా, పత్రికలు ఇవన్నీ కూడా, పత్రికలు కానీ ఛానల్స్ కానీ ఎవరు చేయించారు అనే తెలుస్తుంది తప్ప అవి తెలియదు. తర్వాత ఇంకొకటి చెప్పాలి మీకు. ఒకడు ఒక పార్టీ వాడు ఒక నాయకుడు పిలిచి, ఏమయ్యా నువ్వు సర్వే చేయమని అడిగాడు. ఒక సర్వే సంస్థను. చేస్తానండి అన్నాడు. చేస్తానండి అంటే ఎన్నాళ్ళు చేస్తావంటే 2 నెలలు పడుతుంది అన్నాడు. డబ్బులు ఎంత కావాలంటే 10 లక్షలు కావాలన్నాడు. ఎందుకయ్యా 10 లక్షలు ఎందుకు? 10,000 ఇస్తానన్నాడు. ఏం సార్ ఇన్ని జిల్లాలు ఉన్నాయి, ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ వెళ్ళి సర్వే చేయాలి కదా సార్. అవన్నీ ఎందుకయ్యా అంటే ముందు ఫలితాలు కనుక్కొని రాయాలి కదా సార్ అన్నాడు. ఏం లేదయ్యా ఫలితాల రిపోర్ట్ కూడా నేను ఇస్తాను, నీ సంస్థ పేరు ఉపయోగిస్తాను, ఆ ఫలితాల రిపోర్ట్ కూడా నేనే ఇస్తాను, నువ్వు నీ సంస్థ ఇచ్చిందని నేను చెప్తాను, మరి నీకేంటి ఇబ్బంది అని. మరి ఏమి చేయని దానికి అంటే వాడికి కావాల్సిన వాడు రాసుకుంటాడు, పలానా సంస్థ పేరుతో సర్వే చేసిందని నేను చెప్పేస్తాడు. అదే ప్రముఖ సంస్థగా అందరూ నమ్మి కొంతమంది న్యూట్రల్ ఓటర్స్ వాళ్ళు వేయడానికి అవకాశం వస్తారు. ఇందాక జ్యోతిష్కులు అంటే నాకు జ్ఞాపకం వచ్చిందండి. ప్రముఖ జ్యోతిష్కులు ఏం చేశారంటే మన తెలంగాణ ఎలక్షన్స్ గురించి చెప్పేశారు. 2023లో ఎవరవుతున్నారో సీఎం అని చెప్పి వాళ్ళు చెప్పిందన్నీ తప్పైనాయండి. అవును, మీరు చూసారా లేదో? అవును, వాడు చెప్పినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారో చూసుకోండి, వాడికి అనుకూలంగా ఉంటాయి. కరెక్టే మీరు చెప్పింది. అవన్నీ వీడియోస్ ఇప్పుడు పెడుతున్నారు వాళ్ళు. ఏ నీకు 80 వస్తాను 75 వస్తున్నాయి ఏరా అనేసి ఇప్పుడు అంటున్నారు వీళ్ళు. అంటే మీరు ఎందువల్ల అంటారు? ఆ జ్యోతిష్కం కూడా నమ్మడానికి వాడు జ్యోతిష్కులు నమ్మకపోవడం కాదు, జ్యోతిష్కుల్లో భయం ఉంది. శాస్త్రం అందరికీ తెలుసు,
శాస్త్రం కత్తి లాంటిది, శస్త్రం లాంటిది. అది ఉపయోగిస్తే వాడికి ప్రమాదం కూడా కావచ్చు. అందువల్ల నిజం చెప్పడానికి ఎవరు ధైర్యం చేయడం లేదు. అందరికీ తెలుసు. చిత్రం ఏంటంటే ఆదిలాబాద్ వాడు ఏమనుకుంటాడో ఉప్పల్ వాడు కూడా అదే అనుకుంటాడు. వాళ్ళే కలిసి మాట్లాడుకోరు, ఏమీ మీటింగులు జరగవు, ఫోన్ కూడా చేసుకోరు. కానీ వాళ్ళు ఒకే రకమైన కానీ వాళ్ళ మధ్యలో మన వాళ్ళు సర్వేలని జర్నలిస్టులని ఇట్లా తిరిగేవాళ్ళు వీళ్ళు మాత్రం రాంగ్ ఎందుకు రాస్తున్నారు, రాంగ్ ఎందుకు చెబుతున్నారు అందరికీ తెలుసు. అందరికీ జరగబోయేది తెలుసు. కానీ మనకెందుకు, ఏం రిస్క్ ఏమో అని. అంటే నా ఉద్దేశం ఏంటంటే అటువంటి చెప్పకుండా ఉండాల్సింది రికార్డ్ అయిపోయిందండి. 75 వచ్చేస్తాయి, ఆయనే సీఎం పలానా తారీఖున అది అలా చెప్పేశారు ఆయన. అందువల్ల అవును, అవి అట్లా చెప్పకపోతే నమ్మరు కదా. అధికారం పోతుందని తెలిసినా కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ ఎందుకు చేస్తారంటే ఓడిపోతామని చెప్తే చిన్న చూపు చూస్తారు కదండి, ఎవడు అటెండర్ కూడా కేర్ చేయడు కదా. అందుకని చాలా మందికి ఇష్టమైన సిటీ అట అండి, ఆనందంగా ఉండడానికి ఉండే సిటీ పబ్లిసిటీ అట. అవును అంతే. అవును అవును. ఒక ఆయన అన్నాడు నీకు సిటీ స్కాన్ చేయాలని చెప్పాడు డాక్టరు. అంటే నాకు జబ్బు అయితే సిటీ మొత్తానికి స్కాన్ చేయించడం ఎందుకండి అన్నాడు. అదే సిటీ స్కాన్ ఓకే ఓకే, ఆయనకు కూడా అర్థమైంది పేషెంట్కి. అదే చదువుకున్నవాడు గొప్ప, నాకు యూనివర్సిటీ మంచిది అంటాడు, మీరే పబ్లిసిటీ కోరుకోవాలంటారు. అంటే ఎవరి అనుభవాన్ని బట్టి ఎవరు గమనించడాన్ని బట్టి వాళ్ళు అర్థం లాగుతారు. అది ఇప్పుడు సిటిజన్లు అంటూ నెటిజన్లే, ఇప్పుడు అందరు కూడా నెటిజన్లే అంతే. అంటే ఇంకోటి ఏంటంటే చమత్కారం చెప్తున్నా, అద్దం ముందు నిలబడిన ఆడ మనిషి మైక్ ముందు నిలబడినట్టు పొలిటీషియన్స్ ఏమన్నా చెప్పగలరా అంటే, మైక్ ముందు నిలబడ్డ ఆడ మనిషికి స్వస్వరూప జ్ఞానం తెలుస్తుంది ఆయన ఎలా ఉన్న విషయం. అద్దం ముందు నిలబడిన అద్దం ముందు ఆడ మనిషికి తను అందంగా ఉన్నా లేకున్నా బయటికి ఏం చెప్పినా చెప్పాలి, తను అందంగా ఉన్నా లేదనే విషయం తెలుస్తుంది. మైకు ముందు పడిన రాజకీయ నాయకుడికి తన గురించి అది తెలియదు, అంత గొప్ప అనుకుంటాడు, అంత రాంగ్ అనుకుంటాడు. మాటల్లో అల్లు రామలింగే నాతో అన్నాడు, మైకు ముందు ఉంటే మైండ్ పనిచేయదు అన్నాడు. అల్లు రామలింగే కూడా పరిచయం, ఆయన సబ్బో చాలా క్లోజ్ అయ్యి కొద్దిగా ఆయన షేపులు కూడా అలా ఉన్నాయిలేండి మీకు. నా అదృష్టం ఏంటంటే ఆయన లాంటి ఆయన గుమాస్తా పాత్రలు అటువంటివన్నీ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ పాత్రలు వేశా, కాలేజ్ యానివర్సరీ అప్పుడు. చివరకు మద్రాసులో హాస్యావధానం ఏర్పాటు చేశారు నాకు సినిమా వాళ్ళే, వేదిక అనే ఆర్గనైజేషన్. నాకు మద్రాసులో ఎవరు తెలియదు 99వ సంవత్సరంలో. అప్పుడు నాకు ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన జి ఆనంద్ గారు తెలుసు కదా, సింగర్ గేదెల ఆనంద్ గారు, ఆయన వంకాయల సత్యనారాయణ గారు. అప్పుడు ఆ వేదిక అనే సంస్థ ఉంది, దానికి సంగీతం శ్రీనివాసరావు గారు ప్రెసిడెంటు, ఆయన డైరెక్టరు. దాంట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వైస్ ప్రెసిడెంట్ అవన్నీ ఉన్నారు, వాళ్ళు ఏర్పాటు చేశారు. నేను అక్కడ ఆంధ్ర క్లబ్లో ఈ ప్రోగ్రాము నేను వెళ్ళి వాళ్ళు ఇచ్చిన గెస్ట్ ఆ రూమ్లో ఉన్నాను. ఉంటే నేను వెళ్ళిన 10 నిమిషాల్లో ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నాకెవరు తెలియదు కదా, నేను అల్లు రామలింగేనండి అన్నాడు. మీ దగ్గర రావచ్చా అన్నాడు. ఆ కింద రిసెప్షన్ నుంచి రండి సార్, నేను పరవశించిపోయాను. నాకు హీరోలు ఎవరు ఇష్టం ఉండదు, ఈ కమెడియన్సే ఇష్టం, అల్లు రామలింగ అంటే ఎక్కువ ఇష్టం. ఆయన 10 నిమిషాల్లో వచ్చారండి. వచ్చి 2 గంటల సేపు నాతో మాట్లాడారు. ఆ తర్వాత నా ప్రోగ్రామ్స్ చాలా వాటికి వచ్చారు. ఆయన పేరుతో నాకు ఒక అవార్డు కూడా ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్. ఇప్పుడు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఇస్తున్నారండి, బస్సు ఫ్రీ. దానిపై ఏమన్నా మీకు ఏమనిపిస్తుంది? అయ్యో నేను కూడా ఆడ మనిషి అయితే ఎంత బాగుంటుంది, ఆడనైనా కాకపోతే ఆర్టీసీ బస్సు ఎక్కగా అనిపిస్తూ ఉంటుంది. కానీ నాకు అది బాగా ఇష్టమే. కానీ ఒకవేళ శివుడు బస్సు ఎక్కాలంటే ఎట్లా అని, శివుడా ఆయన అర్ధనారీశ్వరుడు కదా, ఆయన మరి 0 టికెట్ కొడతారా, టికెట్ వసూలు చేస్తాడా? ఆయన దగ్గర టికెట్ వసూలు చేస్తూనేమో పార్వతి కోపం రావచ్చు. అమ్మో చాలా ఏమండి, కండక్టర్కే డిపార్ట్మెంట్కే డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసినా చేయవచ్చు, లేదా వదిలేస్తే మరి శివుడి కోపం రావచ్చు. నాకు నాకెందుకు టికెట్ కొట్టలేరు, పార్వతికి నాకు తేడా ఉంది కదా అని అనుకోవచ్చు. శివుడికి తప్ప ఇంకెవరికి సమస్య లేదండి. చాలా విన్నారా అండి, అంటే జోక్స్ అని చూసారా? వస్తున్నాయండి, అన్ని వస్తున్నాయి. అంటే ఆవిడ ఏమంటదంటే ఒక చోట 10 కేజీలు ఉల్లిపాయలు ఫ్రీ అంట, ఎక్కడో ఈ తెలంగాణ బోర్డర్లో. ఇక్కడేమో కేజీ 100 రూపాయలు అనుకోండి, అక్కడేమో 30 రూపాయలు అంట. బస్ ఎక్కి మెదక్కి వెళ్ళి అక్కడ కొనుక్కొని వస్తుందట 10 కేజీలు, ఫ్రీ బస్ కాబట్టి. అలాగా ఎక్కడే దాన్ని ఏముందండి. ఇప్పుడు హైదరాబాద్లో
మనం ఉల్లిపాయలు మోండా మార్కెట్ తెచ్చుకొని ఆ తర్వాత కోటికి వెళ్ళి అక్కడ బట్టలు కొనుక్కొని ఆ తర్వాత చార్మినార్ చూసి అక్కడైన వస్తువులు కొనుక్కొని ఆ తర్వాత గండిపేట వెళ్ళి కూడా రావచ్చు, ఏం పర్వాలేదు. అదొకటి ఇది చాలా మంచి పథకం అండి. ఆడవాళ్ళకు ఫ్రీ ఉండడం వల్ల దీనికి మగవాళ్ళ సపోర్ట్ వస్తుందండి. లేకపోతే వాళ్ళని చెప్తే వాళ్ళకి డబ్బులు పెట్టి వాళ్ళు తీసుకెళ్ళటం ఇవన్నీ ప్రాబ్లం. వాళ్ళు ఇప్పుడు హాయిగా వెళ్ళిపోతారు, వీళ్ళు మనశ్శాంతిగా ఉంటారు ఇంట్లో. వంట చేయమని వేరే విషయం చేస్తే సరిపోతుంది మగవాళ్ళు. అదే. ఇంకా ఆఖరిగా పూర్వం సినిమాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి? పూర్వపు సినిమాలు ఈ క్వశ్చన్ అడిగారు. పూర్వపు సినిమాలన్నీ భార్యతో సహా చూసేట్టున్నవి. ఇప్పుడు భార్యతో కాకుండా గర్ల్ ఫ్రెండ్తో చూసి ఎంజాయ్ సినిమాలు వస్తున్నాయన్న. అబ్బబ్బా, ఆహా, అది అంటే వైన్తో వెళ్ళవలసిన సినిమాలు మీ భాషలో చెప్పాలంటే, డివైన్తో కాదు. ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా తెలిసిందని మీకు? ఓటీటీ ప్లాట్ఫామ్ సినిమా థియేటర్లు తగ్గిపోయినాయి, ఓటీటీ ప్లాట్ఫామ్ అని ఇంట్లో ఉండి సినిమాలు చూసుకుంటారు. ఇప్పుడు ఆటోలు తగ్గిపోయినట్టుగా ఫ్రీ బస్సు వల్ల. ఫ్రీ బస్సు ఆడవాళ్ళ సిలబస్ అయిపోయింది. అయితే ఆఖరిగా అందరూ హ్యాపీగా ఉండాలంటే మీరేమన్నా అంటే ఆనందకరమైన జీవితం ఉండాలంటే మీ ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎంతో అనుభవం ఉంది. ఈ భార్య భర్తలు గొడవలు పడడం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ లేకపోతే ఎవరన్నా సరే అసలు ఆనందంగా ఉండటానికి కొన్ని చిట్కాలు. మనకన్నా కష్టపడ్డ వాళ్ళని చూసి మనం హాయిగా ఉన్నాం కదా వాళ్ళతో పోల్చుకుంటే అంటే పోలిక అన్నమాట. దెర్ ఈజ్ నథింగ్ గుడ్ అండ్ బ్యాడ్, థింకింగ్ మేక్స్ ఇట్ సో అన్నాడు షేక్స్పియర్. ప్రపంచంలో మంచి చెడ్డ ఏమీ లేదు, మనం ఆలోచనలోనే ఉంది అని. మనం మనకన్నా ధనికుడితోటి కంపేర్ చేసుకున్నాం అనుకో, మనకు ఏడిపే. మనకన్నా కష్టాలు పడుతున్న వాళ్ళని చూసి మనం పర్వాలేదు కదా అనుకుంటే సంతోషమే. మొట్టమొదటి హాస్య బ్రహ్మ అని భవిడిపాటి కామేశ్వరరావు గారిని అనేవాళ్ళు. ఆయన ఒకటి రాశాడు, ఒకడు పెద్ద 7 అంతస్తుల బిల్డింగ్ ఎదురు నిలబడి ఏడుస్తుంటాట. ఎందుకురా ఏడుస్తున్నావంటే, నా కళ్ళ ముందే వీడు 7 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, నాకు ఏడుపు రాకుండా ఎందుకుంటుంది అని. కాబట్టి మనము మనకంటే కష్టాలు పడుతున్న వాళ్ళ గురించి మనం ఆలోచించినట్టయితే మనం సంతోషంగా ఉంటాం. మనం ఇతరుల కష్టాల గురించి ఆలోచిస్తే సంతోషంగా ఉంటాం. మన కష్టాల గురించి ఆలోచిస్తుంటే ఏడుస్తూ ఉంటాం. మనం పుట్టడమే ఏడుస్తూ పడతాం, చచ్చిపోయేటప్పుడేమో ఏడిపిస్తూ చచ్చిపోతాం. ఈ మధ్యలో ఉన్న ఆ టైంలో కూడా నవ్వకపోతే ఇంకా ఆ బతుకెందుకు ఏడవనా? ఇప్పుడు ఆనందంగా ఉండటం మంచిది. మనం పోల్చుకోవడం మంచిది, పోల్చుకోవడము కష్టాల్లో ఉన్న వాళ్ళతో పోల్చుకోవడం మంచిది. అంతే. ఇదండి డాక్టర్ హాస్యవదాని, డాక్టర్ శంకరనారాయణ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ దుర్గా ప్రసాద్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే